జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 56వ లేఖ. సోదరా రసిక్, నీ జాబు నాకు మత్తెక్కించింది, నాలో భావ ప్రకోపాన్ని రేకెత్తించింది. ఈ జగత్తులోని ప్రతి పశు పక్షి క్రిమి కీటక పతంగము అన్నీ కూడా ఆ ప్రాణవల్లభుని ఐంద్రజాలిక భవనంలో బ్రహ్మాండంలో నృత్యం చేసేందుకు ఆటలాడేందుకే వచ్చాయి. అవి అన్నీ కూడా తమ తమ ఆటను ప్రదర్శించి తమ సమయం కాగానే వెళ్ళిపోతాయి. ప్రాణవల్లభుని దృష్టి, ఆయన కటాక్షం అలా వచ్చి వెళ్ళే అందరిపైన సమానంగానే ఉంటుంది. ఈ జగన్నాటక రంగస్థలం మీద కొందరు రాజుల పాత్రలను, కొందరు ప్రజల పాత్రలను ధరిస్తారు. కొందరు ఋషులుగాను మునులుగాను, దండములు ధరించిన సన్యాసులుగాను, స్వాములు పరమహంసలుగాను వేషధారణ చేస్తారు. మరికొందరు హనుమానులుగా, కోతులుగా, కుక్కల నక్కల త్రాగుబోతుల వేషాలు వేస్తారు. ఆయన అందరినీ గమనిస్తాడు. అందరి ఆట నటన ఆయనను ఆకర్షిస్తుంది. ఎవరు ఎలా పనిచేస్తే నటిస్తే వారికి అలాంటి ప్రతి ఒక్కరూ నటించే నటనలోని మంచి చెడులను బట్టి వారికి తగిన క్రొత్త క్రొత్త బహుమానాలను మంచివో చెడ్డవో ఇస్తూ ఉంటాడు. అయితే ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే జీవితాన్ని, బహుమానాన్ని పొందుతూనే ఉంటారు. ఆయన వద్ద ఎవరైనా తమ కొరతలను తీర్చుకోలేకపోయిన వారున్నారని నేను చెప్పలేను. అలాంటి వారిని నేను ఎరుగను. సోదరా రసిక్, నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ నాటక సమాజానికి చెందిన ఒకడు పుస్తకం పట్టుకొని తెర వెనుక నక్కి నక్కి ప్రతి నటుడు పలకవలసిన మాటలను, చేయవలసిన అభినయాన్ని చెప్పుతూ సూచిస్తూ ఉండటాన్ని నీవు గమనించలేదా? అయితే అతడే గనుక తెర ముందుకు వచ్చి నలుగురి సమక్షంలో కనబడితే, చెప్పటం మొదలు పెడితే ప్రదర్శన రసభంగమై నలుగురిలో నవ్వుల పాలవుతాడు. అలాగే మన కాలాచంద్, నల్లని చందమామ కృష్ణుడు ప్రతి ఒక్కరి మాటలను రహస్యంగా వింటూ మరచిపోతే అందించుతూ ఉంటాడే గాని తనకు తానుగా బయటపడడు. అలా అయితే మాధుర్యమంతా మాయమైపోతుంది. ఈ కారణంగా నా ప్రాణనాథుని క్రూరుడని అనబోను. మన పాత్రలను మనం చక్కగా సరిగా నటిస్తే ఆయన ఆనందానికి అవధులే ఉండవు. ప్రదర్శన అయిపోయిన తరువాత ఎన్నెన్నో బహుమతులను ఇస్తాడు. బహుమతులనే మనం జీవుల క్రమోన్నతి అనగా జీవుల పరిణామ అవస్థలు అని అంటాం. సోదరా, మన నల్లనివాడు క్రూరుడేమో ఇప్పుడు చెప్పు. బాగా నటించలేని వారికి కూడా జీతం ఇస్తాడు. అంతేకాదు, తానే స్వయంగా గురువులను నియమించి చదువు చెప్పిస్తాడు. శిక్షకులకు పాఠాలకు అయ్యే ఖర్చు అంతా ఆయనదే. అంతేకాదు, వారికి మంచి మంచి పనులను ఒప్పగిస్తాడు. సోదరా, నా యజమాని ఎంతటి దయామయుడో చూచావా? ఆయనను నిష్ఠురుడు క్రూరుడు అని అనబోకు. సోదరా, ఒక వ్యక్తి ద్రౌపది వేషం ధరించి కండ్ల నిండా నీరు తెచ్చుకొని హా కృష్ణ, హా ప్రాణవల్లభ అని తాను ఏడుస్తూ ఏడ్పు నటిస్తూ ప్రేక్షకులను కూడా ఏడ్చేటట్లు చేయగలుగుతున్నప్పుడు
ఆ సమాజపు అధిపతి తటాలున బయటకు వచ్చి ఆ నటుని చుబుకం పట్టుకొని "ఉంచ్" అంటూ ఒక ముద్దు పెట్టుకున్నాడే అనుకో, ఏమి జరుగుతుంది? రసస్థాయికి చేరిన గానానికి నటునకు అంతరాయం కలగదా? బాగా ఆలోచించి చెప్పు. అందుకే కనిపించాలని ఉన్నా మన కృపామయుడు అన్ని వేళలలోనూ తనకు తానుగా కనిపించడు. ఈ కారణంగా అతనిని నిష్ఠురుడు, క్రూరుడు అని అనకు. సోదరా, మన నల్లని వాని రూపము ఈ జగత్తునే మత్తెక్కిస్తుంది. ఇక ఆయననే మత్తెక్కించే సౌందర్యం మన రాధా సౌందర్యం. స్థావర జంగమముల కంకాల దేహములకు అనగా అస్థిపంజరముల వంటి ఆకారములకు, వాటి రూపములకు అనగా సౌందర్యమునకు ఏ సంబంధమైతే ఉన్నదో ఆ సంబంధమే కృష్ణునకు రాధకు ఉన్నది. సృష్టిలో స్వయంగా వ్యక్తమవుతున్న అన్ని రకాల సౌందర్యము నా రాధయే. కృష్ణుడనే దేహాన్ని, ఆకారాన్ని తనకుగా తాను చుట్టవేసుకొని ఆశ్రయించి ఈ విశ్వాన్నంతటినీ తన దివ్య సౌందర్యంతో మన రాధ నింపివేస్తున్నది. తమ్ముడు, ఆ రూపసాగరాస్వాదనం ఆయా వ్యక్తులు తెచ్చుకున్న అనుభవం అనే పాత్రల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎలాంటి పాత్రను తెచ్చుకుంటారో ఆ సముద్రంలోని జలాన్ని ఆ పరిమాణంలో గ్రహించగలుగుతారు. సౌందర్యాన్ని ఆస్వాదించే విషయంలో కూడా ఇదే నియమమని గ్రహించు. సోదరా, నా ఎదురుగానున్న ఉత్తరంలోని చోటు పూర్తి అయ్యింది. భావోద్రేకపు ప్రవాహం పరవళ్ళు త్రొక్కుతుంది. ఏం చేయను? ఇక ఆపక తప్పదు. ఆపుతున్నాను. ఈ విషయాలన్నింటినీ గూర్చి శ్రద్ధగా చింతన చేసి గ్రహించు. నీవాడే అయిన హరనాథ. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమర 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 కుసుమార్ల దివ్య పాదపద్మములకు నా నమస్సులు. పత్రావళి గోష్ఠి సభ్యులకు నా ప్రణామాలు. బాబా ఈ లేఖ 3లో 1లో 56 లేఖని రసిక్లాల్ డే వారిని సోదరాన్ని సంబోధిస్తూ రాస్తున్నారు. నా పేరు వాణి. నేను కాకినాడ నుంచి ఈ లేఖకి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నీ జాబు నాకు మత్తెక్కించింది, నాలో భావ ప్రకోపాన్ని రేకెత్తించింది. ఈ ప్రపంచం అంతా కూడా, ఈ బ్రహ్మాండం, ఇది ఆ ప్రభు హరనాథుని, కుసుమారనాథుని ఐంద్రజాలిక భవనం. ఆయన చేసేటువంటి మాయ, ఆయన మమ మాయా దురచ్చయ అన్నట్టుగా ఆయన మాయకు అతీతంగా, ఆయన మాయకి లోబడి ఉండేటువంటిది. దీంట్లో నృత్యం చేసేందుకు, ఆటలాడేందుకు ఎన్నో జీవజరాశులు, చరాచర ప్రకృతి అంతా కూడా వచ్చింది. పశు, పక్షి, క్రిమి, కీటక, పతంగ, ఇలాగా ఇవన్నీ కూడా తమ ఆటను ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ తమ పాత్ర పూర్తి కాగానే మళ్ళీ అవి వెళ్ళిపోతాయి. ఒక్క క్షణం కూడా ఎక్కువ ఉండవు. ఈ రంగస్థలం మీద వారి యొక్క ప్రదర్శన పూర్తి కాగానే మళ్ళీ వెనక్కి యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ గమ్యం చేరాలి. అయితే ఇలాంటి చిన్న పాత్ర వేసినా, పెద్ద పాత్ర వేసినా ప్రభుని, ఆ ప్రాణవరముని దృష్టి మాత్రం అన్ని పాత్రలు పోషించినటువంటి వారి మీద, జీవరాశి మీద సమానంగానే ఉంటుంది. ఇందులో ఏమీ సందేహమే లేదు. కొంతమంది రాజుల పాత్రలని పోషిస్తారు, కొంతమంది ప్రజల పాత్రలని, కొంతమంది ఋషులుగా, సన్యాసులుగా, మునులుగా, దండములు ధరించిన వారిగా,
స్వాములుగా పరమహంసలుగా వేషధారణ, మరికొందరు హనుమాన్లు అంటే కోతులుగా, కుక్కలుగా, నక్కలుగా, త్రాగుబోతుల వేషాలు వేస్తారు. ఎవరి పాత్ర అయినా సరే వారి వారి పాత్రని రక్తి కట్టించేందుకు వారు ప్రయత్నం చేస్తారు. అలా రక్తి కట్టించినటువంటి పాత్రలో ఉండేటువంటి వ్యక్తిని, అదే ఆ జీవిని ఆయన మెచ్చుకుంటాడు. మెచ్చుకుని వాళ్ళని ఆయన వాళ్ళ నటన వల్ల వారి వైపు ఆకర్షించబడతాడు. ఎవరు ఎలా పనిచేస్తే వారికి అలాంటి వారు నటించే నటనలోని మంచి చెడుల్ని బట్టి వారికి మంచి బహుమతులు లేదా కొన్ని సామాన్యమైన బహుమతులు, కొత్తవో మంచివో చెడ్డవో ఇస్తూ ఉంటాడు ఆయన వారి నటనను బట్టి. అందరి పట్ల సమదృష్టితోటే ఉంటాడు ఆయన. వారి వేషాన్ని బట్టి వారికి రివార్డ్ అనేది ఉంటుంది. ఆయన వద్ద ఎవరైనా తమ కొరతలను తీర్చుకోలేకపోయిన వారు ఉన్నారని చెప్పి నేను అనుకోను. మన కొరతలన్నీ ఆయనకి తెలుసు. ఆ కొరతల్ని తీర్చేటువంటి వాడైనా ఆయన మన కొరతల్ని తీర్చలేడు అనే విషయం మనం అసలు ఆలోచించనవసరం లేదు. అయితే ఈ నాటకం జరుగుతున్నప్పుడు నాటక సమాజానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి లోపల నుండి ఒక పుస్తకం చేతితో పుచ్చుకొని ఏ పాత్ర అయితే రంగస్థలం మీదకి వస్తుందో ఆ పాత్ర యొక్క వాళ్ళ యొక్క నటన లేదంటే వాళ్ళ యొక్క పాత్ర యొక్క వారు నటించేటువంటి వారు వేసేటువంటి పాత్ర పోషణలో ఏవైనా వాళ్ళు మర్చిపోతారేమో అని ఆ సంభాషణలన్నింటినీ కూడా ఆయన ఒక పుస్తకంలో రాసుకొని తన చేతితో పుచ్చుకొని వాటిని వెనక నుంచి అందిస్తూ ఉంటాడు. చేయవలసిన అభినయాన్ని కూడా తను చూపిస్తూ ఉంటాడు. నక్కి నక్కి ప్రతి నటుడు పలకవలసిన మాటల్ని, అభినయాన్ని ఆయన తెలియజేస్తూనే ఉంటాడు. వెనక నుంచి ప్రాంప్టింగ్ అంటాం, అలా అందిస్తూ ఉంటాడు. నక్కి నక్కి ఎందుకు ఉంటాడు? తను ఎదురుగుండా వస్తే, రంగస్థలం మీద ప్రవేశిస్తే రసాభాసం అవుతుంది నాటకం. అందుకని తెర ముందుకు వస్తే అతను రసభంగమై నలుగురిలో నవ్వులు పాలవుతాడు. అలాగే మన కాలాచంద్, మన నల్లటి కృష్ణుడు, ఆయన ప్రతి ఒక్కరి మాటలను రహస్యంగా వింటూ మరచిపోతే అందించుతూ ఉంటాడే కానీ తనకు తానుగా బయటపడడు. అలా అయితే మాధుర్యం అంతా మాయమైపోతుంది. ఆయన కూడా అంతే, బయటకు వచ్చేసి నన్ను వింటున్నాను అని చెప్పేసి చెప్పడం మొదలు పెడితే అది కూడా రసాభాసం అవుతుంది. అందుకని చెప్పేసి తానేమీ బయటపడకుండా చాలా రహస్యంగా మన యొక్క పాత్రలని పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన జాగ్రత్తగా మనల్ని గమనిస్తూ ఉంటాడు, మనల్ని అభినందిస్తూ కూడా ఉంటాడు. ఆ అభినందన మనకి తెలుసుకోలేక మనం ఆయన క్రూరుడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అయితే ఆయన ఏం క్రూరుడు కాదు. మనం చక్కగా ఇంకెవరి ప్రాంప్టింగ్ లేకుండా మన నటన మనమే నటించేస్తూ ఉంటే ఆయన అవధులేని ఆనందాన్ని పొందుతాడు. ప్రదర్శన అయిన తర్వాత ఎన్నెన్నో బహుమతులను ఇస్తాడు. ఈ బహుమతులన్నీ ఏమిటి? ఈ ప్రదర్శన పూర్తి రంగస్థలం మీద జీవి యొక్క పాత్ర ముగిసిన తర్వాత వచ్చేటువంటి బహుమతులు ఏమిటి అంటే జీవుల యొక్క క్రమోన్నతి, జీవుల పరిణామ అవస్థలు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క జీవి ఒక్కొక్కగా నక్కగా తిరియగ్గా ఉండేటువంటి జీవి, భూమికి అడ్డంగా పుట్టి భూమికి అడ్డంగా వెళ్ళేటువంటి జీవి, నిలువుగా పుట్టి వెన్నెముకున్నటువంటి జీవిగా మనిషిగా రావచ్చు, లేదు మరొక వెన్నెముక నిలువుగా ఉన్న జీవిగా రావచ్చు, లేదు దేవతా స్థానంలో దేవతామూర్తిగా ఆ లోకంలో రావచ్చు. అంటే ఎక్కడైనా రావాలి అంటే మన యొక్క పాత్ర, ఆ పాత్రని మనం నటించిన తీరు, దానికి మనకు వచ్చినటువంటి బహుమతి, ఆ జీవ పరిణామ క్రమంలో దాన్ని మనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు బాగా నటించలేని వారికి కూడా జీతం ఇస్తాడు. రంగస్థలం మీద నటించినా నటించకపోయినా ఈ నాటక సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎంతంత డబ్బు ఇవ్వాలి, ఎంతంత జీతాలు ఇవ్వాలి అనేది ఆయనే ఇస్తాడు. కానీ బాగా నటించలేదు కాబట్టి నీకు జీతం కోసేస్తున్నాను అని చెప్పి తగ్గించడు.
ఇంకా ఏం చేస్తాడంటే వాళ్ళకి కావలసినటువంటివి నటనని నేర్పడానికి ఉపాధ్యాయుల్ని పెడతాడు, గురువుల్ని పెడతాడు, చదువు చెప్పిస్తాడు. ఆ చదువుకి అయినటువంటి ఖర్చు తాను భరిస్తాడు. ఆ శిక్షకులకు పాఠకులకు అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తాడు. ఇంకాను మంచి మంచి పనులను అప్పగిస్తాడు. అంటే సత్కర్మలు చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇస్తాడు. ఉపాధ్యాయులు పెట్టినప్పుడు, శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు సత్కర్మే నేర్పిస్తారు. అంటే మనకి సత్కర్మ అలవాటు అవుతుంది కాబట్టి మనం తద్వారా సత్కర్మలు చేసేటువంటి అవకాశాన్ని పొందుతాం. అంటే ఆయన క్రూరుడని చెప్పి ఎలా అంటాం? ఆయన ఎంత దయామయుడో తెలుస్తోంది కదా. ఆయన నిష్ఠురుడు కాదు, క్రూరుడు కాదు. ఆ కృష్ణ ప్రాణవల్లభ అని తాను ఏడుపు నటిస్తూ ప్రేక్షకులను కూడా ఏడ్చేటట్లు చేయగలుగుతున్నప్పుడు ఆ సమాజపు అధిపతి తటాలను బయటకు వచ్చి ఒక్కసారి గట్టిగా ఎంత బాగా నటించావో అని ముద్దు పెట్టుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తిని, ఆ పాత్ర పోషిస్తున్న అతన్ని. అప్పుడు వెంటనే రసస్థాయికి చేరుతున్నటువంటి ఆ నటన ఒక్కసారిగా రసభంగం అయిపోతుంది. అందుకని ఆ పాత్ర పోషణలో రసభంగం అయ్యి పాత్ర పోషణ సరిగ్గా జరగకుండా ఆ నాటకానికి ఒక విధమైనటువంటి బ్రేక్ ఏర్పడుతుంది. అందుకని ఆయన బయటికి రాడు. ఆయన బయటికి రాకపోవడానికి కారణం అది. అంతేగాని ఆయన క్రూరుడు, నిష్ఠురుడు కాడు. ఒక్కసారి ఆయన బయటకు వచ్చేసి నించుని బేస్ట్ చాలా బాగా నటించామంటే ఆయన ఒక్కసారి రంగస్థలం మీద ప్రవేశిస్తే ఇదేమిటి కొత్తగా ఈ వ్యక్తి ఎవరు వచ్చారు ఈ పాత్రల మధ్యన అని చెప్పేసి రసాభాస అయిపోదా నాటకం. చూసి వాళ్ళు చూడగలరా? ప్రేక్షకులు చూడలేరు కదా. అక్కడికి ఆపేయండి అని అరుస్తారు. అందుకని ఆయన తనకు తానుగా కనిపించాలన్నా అన్ని వేళల్లో తనకు తానుగా కనిపించడు. ఈ కారణంగా అతన్ని నిష్ఠురుడు, క్రూరుడు అని అనకూడదు. మన నల్లని వాని రూపము ఈ జగత్తునే మత్తెక్కించేస్తుంది. ఆ కృష్ణస్తు స్వయం భగవాన్ విష్ణు అన్నట్టు ఆ కృష్ణం వందే జగద్గురం. ఆ కృష్ణుడి యొక్క రూపం మనకి నిరంతరం మత్తెక్కిస్తూ ఉంటుంది, మన ఆ మత్తులో ఓలలాడిస్తూ ఉంటుంది. ఆయన మత్తెక్కించే సౌందర్యం మనల్ని ఇంకా ఎక్కడా బయట ప్రపంచంలోకి అడుగు కూడా పెట్టనివ్వదు. అది అంతేకాకుండా ఆయనే మత్తెక్కేటువంటి సౌందర్యం ఎవరిదంటే రాధాదేవిది, ప్రకృతిది. స్థావర జంగమాలు, కంకాళ దేహాలు అంటే అస్థిపంజరాలు వంటి ఆకారాలు కూడా, వాటి రూపాలకు కూడా, అస్థిపంజరాల్లో ఉన్న వాటికి కూడా రూపాన్ని, సౌందర్యాన్ని ఇచ్చేటువంటి ఏ సంబంధం అయితే ఉందో ఆ సంబంధమే కృష్ణకు రాధకు ఉన్నది. రాధాకృష్ణ ఒకరి సౌందర్యంతో ఒకరు సౌందర్యవతులు అవుతున్నారు. ఆ రూపంతో రూపవతి అవుతోంది ఆమె. అలాగే అస్థిపంజరానికి కూడా మామూలుగా ఉండేటువంటి కంకాళానికి కూడా, ఆ దేహానికి కూడా, స్థావర జంగమాలకు కూడా సౌందర్యాన్ని ఇచ్చేటువంటి శక్తి రాధాకృష్ణ యొక్క పరస్పర సౌందర్యాల వల్ల ఏర్పడుతోంది. సృష్టిలో వ్యక్తమవుతున్న అన్ని రకాల సౌందర్యము రాధయే, ప్రకృతే. ఆ ప్రకృతిదే సౌందర్యం అంతా. కృష్ణుడనే దేహాన్ని, ఆకారాన్ని తనకుగా తానే చుట్టు వేసుకొని ఆశ్రయించి ఈ విశ్వానంతటిని తన దివ్య సౌందర్యంతో మన రాధ నింపివేస్తోంది. రాధే కృష్ణుడనేటువంటి ఈ సౌందర్యాన్ని, ఆకారాన్ని చుట్టు పెట్టుకుంటోంది. చుట్ట వేసుకొని ఉండి, ఆశ్రయించి ఉండి మొత్తం విశ్వాన్ని తన దివ్య సౌందర్యంతో నింపివేస్తోంది ఆవిడ. తమ్ముడు, ఆ రూపసాగర ఆస్వాదనం ఆయా వ్యక్తులు తెచ్చుకున్న అనుభవం అనే పాత్రల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పాత్రలు అంటే ఏమిటంటే వాళ్ళు తెచ్చుకున్న అనుభవాలు. ఈ అనుభవాల మీద ఆ రూపసాగర ఆస్వాదనం అనేది ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్నటువంటి పాత్రను బట్టి, అందులో ఉండేటువంటి మత్తును బట్టి, అందులో ఉండేటువంటి రసాస్వాదన శక్తిని బట్టి మనం ఎంతవరకు అనుభూతిని అనుభవించగలం అనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎలాంటి పాత్రను తెచ్చుకుంటారో ఆ సముద్రంలోని జలాన్ని ఆ పరిమాణంలో గ్రహించగలుగుతారు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాత్ర ఎలా ఉంటే, ఎంత సైజులో ఉంటే ఆ సైజులోనే వాళ్ళు ఆ సముద్ర జలాన్ని పట్టుకోగలుగుతారు, కానీ అంతకంటే ఎక్కువ పట్టుకోలేరు కదా.
సౌందర్యాన్ని ఆస్వాదించే విషయంలో కూడా ఇదే నియమమని గ్రహించు. అంటే సౌందర్యాన్ని ఆస్వాదించడం మన చేతిలో ఉండేటువంటి, మన దగ్గర ఉన్నటువంటి, మనం రసాస్వాదన చేయగలిగేటువంటి శక్తిని బట్టే ఆధారపడి ఉంటుంది. నా ఎదురుగున్న ఉత్తరంలోని చోటు పూర్తయింది. భావోద్రేకపు ప్రవాహం పరవళ్ళు త్రొక్కుతోంది. అయినా ఉత్తరంలో ఖాళీ చోటు ఇంకా పూర్తయింది. అందుకని ఇంక మళ్ళీ ఏం రాయను, అంటే ఆపక తప్పక ఆపుతున్నాను. ఈ విషయాలన్నింటినీ గుర్చి శ్రద్ధగా చింతన చేసి గ్రహించు అని చెప్పేసి రసిక్లాల్ డే, సోనాముఖి నివాసి బాబా స్నేహితుడు అయినటువంటి ఆయన్ని బాబా సోదరా అని సంబోధిస్తూ ఈ ఉత్తరాన్ని రాస్తూ అందరికీ కూడా బాబా యొక్క ఖేళ గురించి వివరంగా ఇందులో ముచ్చటిస్తున్నారు. కుసుమార కుసుమార కుసుమార. కుసుమహర కుసుమహర కుసుమహర. శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు. నా తల్లిదండ్రులకి నా నమస్సులు. నా పేరు మాధవి, నెల్లూరు నుండి. ఈరోజు పాగల్హర్నాథ్ పత్రావళిలోని 3లో 1లో 56వ లేఖను చర్చించుకుందాము. ఈ లేఖ శ్రీ రసిక్లాల్ డే మహాశయులు గారికి మన హరప్రభువు వ్రాసినారు. ముందుగా రసిక్లాల్ డే గారి గురించి కొంత తెలుసుకుందాము. మన హరప్రభువు, ఈ రసిక్లాల్ డే గారు, వీరిరువురు కూడా బాల్యంలోని స్నేహితులు. వీరు, ఈ రసిక్లాల్ డే గారు కృష్ణ భక్తులు. ఈ వీరికి మన హరప్రభువు అనేక ఆధ్యాత్మిక సలహాలని అందిస్తూ వస్తున్నారు. ఈ లేఖలో మన హరప్రభువు సుమారు 4లో 1లో 5 లేఖల్ని, ఈ 3వ భాగంలో 8 లేఖల్ని వీరికి వ్రాసినారు. ఈ రసిక్లాల్ డే గారు వంగ భాషలో ప్రేమ సజ్జ, రంగపాదుకాని అనే పుస్తకాలను రచించిన మహానుభావులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క ఆ రంగపాదుకాని అంటే ఆ 2 ఎర్రని పాదాలు అనే ఆ పుస్తకము, ఆ ప్రేమ సజ్జ అనే పుస్తకము 2 కూడా మన హరనాథుని మనసును దోచుకున్నవి అని చెప్పుటలో ఎటువంటి సందేహము లేదు. మరి అంతటి ఆ రసభావాన్ని పొందుతున్న ఆ రసిక్లాల్ డే గారికి మన హరప్రభువు ఎంత చక్కటి ఆధ్యాత్మిక సందేశాలను అందించినారుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ లేఖలో వారికి అందించిన ముఖ్యాంశాలు ఏమున్నాయి అని చూస్తే, జీవి యొక్క పరిణామ అవస్థ, అంటే జీవుల పరిణామ అవస్థ ఏంటి, ఈ ప్రపంచం ఒక ఇంద్రజాలిక భవనము, ఇందులోకి వచ్చిన జీవులన్నీ కూడా నటించాలి అన్న విషయాన్ని జ్ఞప్తికి తెస్తూ, నాటకానికి నాటకకర్త ఏ విధంగా తన స్క్రిప్టును తయారు చేసుకొని నాటకాన్ని పోషిస్తాడో, అదేవిధంగా ప్రభువు ఈ సృష్టి అనే నాటకరంగంలో జీవులకి పాత్రలను ఇచ్చి, వారి పాత్రలను వారు చక్కగా పోషించేందుకు నిమిత్తమై ఆ రసమయుడైన ఆ పరమ ప్రభువు అనేక రకాలుగా శ్రమ కోర్చి ఆయా జీవులపై సమదృష్టిని నిలిపి, తద్వారా ఈ నాటక రంగాన్ని రక్తి కట్టించేందుకు చేసే ప్రయత్నాన్ని చాలా చక్కగా మన హరప్రభువు ఈ లేఖలో వారికి తెలియజెప్పారు. ఇక లేఖలోనికి వద్దాము. సోదరా రసిక్ అనంటూ, నీ జాబు నాకు మత్తెక్కించింది, నాలో భావ ప్రకోపాన్ని రేకెత్తించింది అని అంటున్నారు బాబా. అంటే జాబు అని అంటే అక్కడ
రసిక్లాల్డే గారు వ్రాసిన ఉత్తరములోని విషయాలు మన హరప్రభుని మనసుకు బాగా పట్టినాయి అనేసని అంటున్నారు. అంటే బాగా మనసుకి ఎక్కితేనే కదా మత్తెక్కిచ్చినట్టు అనేసనే మాటని ఇక్కడ ప్రభు వాడారు. అందుకే నాలో భావ ప్రకోపము అనేది వచ్చిందయ్యా అనేసని అంటున్నారు బాబా. అంటే నీ జాబులోని విషయాలు నాలో ఎంతటి భావాలని రేకెత్తించాయో చూడు అనేసని అంటున్నారు. తర్వాత బాబా అంటున్నారు, ఈ జగత్తులోని ప్రతి పశు పక్షి క్రిమి కీటక పతంగము అన్నీ కూడా ఆ ప్రాణవల్లభుని ఇంద్రజాలిక భవనంలో నృత్యము చేసేందుకు ఆటలాడేందుకే వచ్చాయి. అవి అన్నీ కూడా కేవలం ఆటలాడేందుకు మాత్రమే వచ్చాయి అనేసని ప్రభు చెప్తున్నారు. అంటే దీనికి ఒక చిన్న దృష్టాంతం మనము చెప్పుకుందాము. భాగవత ఘట్టంలో చిత్రకేతోపాఖ్యానంలో నుంచి ఒక చిన్న ఘట్టం మనము ఇక్కడ చెప్పుకుంటాము. చిత్రకేతుడు సూరసేన రాజ్యాధిపతి. ఆయనకి సంతానం లేదు. అయితే ఆయన ఒకసారి ఈ సంతానం కోసం ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేశారు. చేసినప్పుడు అంటే అంగీరస మహర్షి వచ్చి ఆ చిత్రకేతుని ఆదిత్యంతో అంగీరస మహర్షితో అతను అడగగా అతను ఒక యజ్ఞం ఏర్పాటు చేస్తారు. ఆ యజ్ఞం ఏర్పాటు చేసి త్వష్టదేవుణ్ణి ఉపాసిస్తారు. ఆ విధంగా అతను ఆ రకంగా ఆ యాగ నైవేద్యాన్ని తీసుకొని రాజు యొక్క పట్టమహిషికి ఇచ్చాడు. ఆమె గర్భం ధరించి ఒక మగ శిశువుని ప్రసవించింది. అయితే ఆ చిత్రకేతునికి మిగతా భార్యలు కూడా ఉన్నారు. వారి యొక్క ఈర్ష్యకు కారణమైంది ఇది ఈ విషయము. అందువల్ల వారు ఏం చేశారు, విషప్రయోగంతో ఆ శిశువుని సంహరించారు. తద్వారా చిత్రకేతుడు దుఃఖంతో కృంగిపోతూ ఉన్నారంట. అప్పుడు ఆ సమయంలో అంగీరసుడు నారదునితో కలిసి అక్కడికి వచ్చారంట. వస్తే చిత్రకేతుడిని ఓదార్చారు. అయితే ఆయన ఎంత ఓదార్చినా ఆయన ఆ బిడ్డ గురించే దిగులు పడుతూ ఉండడం వల్ల నారద మహర్షి ఆ మృత శిశువుని సంబోధించి ఇలా అన్నారట, ఓ జీవుడా, దుఃఖంతో కుమిలిపోతున్న నీ తల్లిదండ్రులను చూడు. నీ దేహంలోనికి ప్రవేశించి సుఖాలను అనుభవిస్తూ రాజ్యాన్ని ఏలుకో అన్నారట. అంటే అప్పుడు ఆ ఆత్మ బదులు పలికింది ఈ రకంగా. ఏమనిందంటే ఏ పుట్టువులో వీరు నాకు తల్లిదండ్రులు? కర్మబలం వల్ల జీవులు దేవతల జాతిలోనో మానవ జంతు జాతుల్లోనో పుడుతున్నారు. జీవునికి పుట్టుకకు నిజంగా సంబంధము లేదు. ఆత్మ అనేది అనంతమైనది, అవ్యయమైనది, జన్మ లేనిది. అది రాగద్వేషాలు లేని సాక్షి. దానికి పాపపుణ్యాలు లేవు, కర్మఫలం లేదు అని చెప్పిందంట ఆ జీవి. మరి ఆ విధంగా కర్మఫలాలు లేని పాపపుణ్యాలు లేని ఆ జీవి గురించి ఇక్కడ ప్రభువు ఈ లేఖలో చాలా చక్కగా చెప్తున్నారు. నాయనా, ఈ జగత్తులో ఉండే పశు పక్షి కీటకం క్రిమి అన్నీ కూడా ఆ ప్రాణవల్లభుని గారడి గృహంలో నాట్యమాడటానికి వచ్చాయి. దీనిని మనం బాగా గమనించాలి అనేసని తెలుపుతున్నారు. ఎందుకంటే అందరము కూడా ఇక్కడ మనం ప్రతి ఒక్కరము చేసే తప్పిదాన్నే ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. ఇంద్రజాలిక భవనంలో ఆడేందుకు వచ్చాయి అనేసని. మరి ఈ భవనమే, ఈ బ్రహ్మాండమే ఇంద్రజాలిక భవనంతో పోల్చారు. దాన్ని మనం గమనించాలి. ఇంద్రజాలిక భవనంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా, ఇంద్రజాలిక భవనం అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? ఇంద్రజాలికము అని అంటేనే ఇప్పుడు ఉన్న ఈ వస్తువు మరలా ఇంకొక వస్తువుగా రూపాంతరం చెందుతుంది
అంటే ఈ వస్తువు ఇక్కడ శాశ్వతంగా ఉండదు అనే విషయం మనకు గుర్తుకు రావాలి కదా. అదే బాబా ఇక్కడ ఇంద్రజాలిక భవనము అనేసని హెచ్చరిస్తున్నారు. చూడండి, ఇంద్రజాలిక భవనములో ఏది కూడా శాశ్వత రూపములో ఉండదు. ఇప్పుడు పక్షిగా ఉన్న జీవి మరుసారి ఒక క్రిమిగానో కీటకంగానో లేదా మానవ రూపంగానో ధరించవచ్చు, రావచ్చు, మారవచ్చు కదా. అందుకే ఈ జీవులన్నీ కూడా ఈ జగత్తు కోసం జగత్కర్త సృష్టించిన ఈ జీవులు ఇవన్నీ వాటి వాటి పాత్రలని పోషిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని మనము సదా మననం చేసుకుంటూ ఉండాలి అనే విధానంలో బాబా ఇక్కడ ఈ రకంగా చెప్తున్నారు. నాయనా చూడు, ఈ నాటక రంగంలో కొందరు రాజుగా, కొందరు వ్రజగా, కొందరు ఋషి, ముని, దండి, స్వామి, పరమహంసగా, మరికొందరు మర్కటంగా, సునకంగా, త్రాగుబోతుగా పాత్రల్ని ధరిస్తూ ఉన్నారు. కనుక ఆయన ఆ పరమప్రభువు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. అందరి పాత్రలు ఆయనకి ఆకర్షణీయంగానే ఉన్నాయి. కనుక అందరికీ తగిన పారితోషకాలను ఇస్తున్నాడు. అవి మంచివైతే మంచి, చెడ్డైతే చెడ్డ. ఆ పారితోషకాలు, ఆ బహుమతులు అనేది ఆయన ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మంచివో చెడ్డవో ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే జీవితాన్ని పొందుతూనే ఉన్నారు అనేసని చెప్తున్నారు. అంటే ఈ జన్మలో మనము ఈ రకంగా ఈ పాత్రని తీసుకొని వచ్చింది ఈ జీవి. ఈ పాత్రను తీసుకొని వచ్చినప్పుడు ఇది పాత్ర అన్న విషయాన్ని గుర్తులో ఉంచుకొని స్మృతిలో ఉంచుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ నటించగలుగుతాము. అలా కాకుండా ఇది పాత్ర అన్న విషయం మనం మర్చిపోతున్నాం కనుకనే మనం జీవిస్తున్నాం కనుకనే మనం దుఃఖానికి కారణమవుతున్నాము. నిజంగా ఇక్కడ దుఃఖం అనేది ఏదీ లేదు అనే విధానంలో బాబా తెలుపుతున్నారు. దానికే బాబా మరింత వివరంగా కూడా 246వ లేఖలో మన కుసుమకుమారి తల్లికి వ్రాసిన లేఖలో కూడా ఈ రకంగా చెప్పారు. అమ్మ, ఈ సంసారం యొక్క సంబంధము స్వల్పకాలం మాత్రమే. చూడు, పూర్వజన్మల్లో నీవు ఎన్నోసార్లు క్రొత్త రూపాలలో ఈ ప్రపంచంలోనికి వచ్చావు. ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి పశువుగా, ఒకసారి పక్షిగా, ఈ విధంగా వేర్వేరు రూపాల్లో ఈ ప్రపంచంలోనికి వచ్చావు. అప్పుడు నీకు గృహము, కుమారులు, కుమార్తెలు, భార్య, భర్త, తండ్రి అందరూ కలిగారు. కానీ వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వారిని గురించి ఇప్పుడు నువ్వు ఒక్కసారైనా అనుకోవడం లేదు కదా అనేసని చెప్తూ, అందుకే రసిక్లాల్ డే గారికి కూడా 444వ లేఖలో కూడా ఈ రకంగా చెప్పారు బాబా. అందుకే ఈ జీవించడము అనేది, ఈ మరణించడం అనేది 2 మిథ్యే అనేసని తెలిపారు. ఎందుకంటే ఇది కేవలం ఒక నాటక ప్రసారం మాత్రమే. ఒకసారి ఒక పాత్రలో, మరొకసారి ఇంకొక పాత్రలో, అంత మాత్రమే. అందుకే వీటినే మనము జీవిత మరణాలని పిలుస్తున్నాము. వాస్తవికంగా జీవిత మరణాలనే భయంకర వస్తువు అసలు ఈ జగత్తులో లేనే లేదు. ఇది కేవలం ఒక క్రీడారంగము, ఇది ఖేల అనే విషయాన్ని బాబా మనకు అనేక రకాలుగా తెలపడం అనేది జరిగింది. మరలా కూడా 451వ లేఖలో కూడా బాబా మనకు ఈ రకంగా చెప్పారు. ఇలాంటి మోహిని మోహన్ దారికి రాశారు. ఆ లేఖలో ఇలా తెలుపుతున్నారు, నాయనా, ఇలాంటి బొమ్మరిళ్లలో అనేకసార్లు మనం బొమ్మలతో ఆడుతూ వచ్చాము. ప్రతిసారి తల్లి, తండ్రి, భార్య, పుత్రులు, పుత్రికలు, తమ్ముళ్ళు, బంధువులు ఇత్యాదిని పొందాం కదా. కానీ సమయం అయిపోగానే ఇక్కడ మనం అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం పొందాము. మరలా మనం సమయం వచ్చినప్పుడు వదిలి వెళ్ళాలి. కనుక వారు మనల్ని మర్చిపోతారు, మనము వారిని మర్చిపోతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడు మనల్ని మర్చిపోడు, ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు అనే విషయంగా చెప్తూ ఈ రకంగా రసిక్లాల్ డే గారికి కూడా ఈ పునర్జన్మ విషయాన్ని ఈ విధంగా మన హరప్రభు
తెలిపారు. అలాంటి ఈ విధంగా ఆయన వద్ద ఎవరైనా తమ కొరతల్ని తీర్చుకోలేకపోయిన వారు ఉన్నారని నేను చెప్పలేను. అలాంటి వారిని నేను ఎరుగను. సోదరా రసిక్, నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ నాటక సమాజానికి చెందిన ఒకడు పుస్తకం పట్టుకొని తెర వెనుక నక్కి నక్కి ప్రతి నటుడు పలకవలసిన మాటలను, చేయవలసిన అభినయాన్ని చెప్తూ ఉండటాన్ని నీవు గమనించలేదా అని అడుగుతున్నారు. నిజమే కదా. ఇప్పుడు సాధారణంగా ఒక నాటక రంగంలో ఆ నాటకకర్త అయిన ఆయన ఆ స్క్రిప్ట్ తయారు చేసినప్పుడు ఆ నాటకాన్ని ఏ విధంగా తను రక్తి కట్టించాలో ఆ విధంగా ఆ నాటకంలో నటించే ఆయా పాత్రలకి ఆ తెర వెనుక ఉండి ఆ డైరెక్టరు వారికి ఆ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి అంటూ ఒక్కొక్కసారి వారికి వారి యొక్క డైలాగులు గుర్తు రాకపోతే కూడా తెర వెనుక నుండి అందించడం చేస్తూ ఏదో ఒక రకంగా నాటకాన్ని మంచిగా రక్తి కట్టించాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో పాకులాడుతూ ఉంటాడు. అది మరి గమనించలేదా అనేసని బాబా అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, ఈ ప్రపంచం అనేది ఒక నాటక రంగమని, ఈ నాటకంలో మనమందరము పాత్రధారులము అని, మరి ఈ పాత్రని మనం తీసుకొని వచ్చినప్పుడు ఈ పాత్రకి తగినట్లుగా తగిన న్యాయం మనం చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని సదా గమనిస్తున్న ఆ పరమ ప్రభువుని మనం గమనించగలగాలి, తెలుసుకోగలగాలి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. నాయనా, అతడే గనుక తెర ముందుకు వచ్చి నలుగురి సమక్షంలో కనపడితే, చెప్పడం మొదలు పెడితే ప్రదర్శన రసభంగమై నలుగురిలో నవ్వుల పాలవుతాడు. నిజమే కదా. తెర వెనుక ఉన్న ఆ డైరెక్టరు డైరెక్ట్గా ఈ నాటకం జరిగేటప్పుడు వచ్చి వారికి కనిపిస్తే మరి రసాబస అయిపోతుంది కదా నాటకం అంతా కూడా. అదే విధానంలో మన కాలాచంద్ కూడా, అంటే మన కాలాచంద్ అనేసి బాబా ఇక్కడ ఎంత ప్రత్యేకంగా తెలుపుతున్నారో చూడండి. నల్లని చందమామ అనేసని. నిజంగా దీన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ నలుపు దుఃఖానికి హేతువు. కానీ ఆ నల్లని చందమామ అని అంటున్నాడు. మళ్ళీ చందమామ ఏం చేస్తుంది? మంచి వెన్నెలని తీసుకొస్తుంది. అంటే ఆ వెన్నెలని తీసుకొచ్చినప్పుడు ఆ నల్లటి చీకటిని పారద్రోలగలుగుతుంది కదా. అదే ఇక్కడ కాలాచంద్ అనేసని ఎంత చక్కగా చెప్తున్నారు. మరి ఆ నలుపోయిన ఆ దుఃఖానికి మనకు కారణమైన ఏదైతే దుఃఖానికి మనకు కారణమని మనం భావిస్తున్నామో ఆ దుఃఖాన్ని నివారించగలిగే ఆ నల్లని చందమామ, ఆ కాలాచందు ప్రతి ఒక్కరి మాటలను రహస్యంగా వింటూ మరిచిపోతే అందించుతూ ఉంటాడే కానీ తనకు తానుగా బయటపడడు అనేసని చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడికి మనం వచ్చినందుకు, ఈ జీవి ఈ పాత్రని తీసుకొని వచ్చినందుకు, ఇది కేవలం పాత్ర అనే భావనని సదా మననం చేసుకుంటూ ఆ పాత్రని తగిన రీతిలో పోషించగలుగుతూ ఉంటే అప్పుడు మనము ఈ పాత్రకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా ప్రతిసారి మనము ఇక్కడ ఏం జరుగుతున్నా ప్రతి దానికి ఉబ్బి తబ్బిబ్బిపోవడము, ఆహాకారాలు చేయడము జరుగుతూ ఉండిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ నాటకం అంతా కూడా రసాబస అయిపోతుంది. మరి ఆ నాటకకర్తకి ఎంతగానో ఆ నాటకకర్త బాధపడిపోతాడు. ఆయనేమో డైరెక్ట్గా మనకు రాలేడు, చెప్పలేడు. ఆయన వస్తే ఒకవేళ డైరెక్ట్గా ఏమవుతుంది అని అంటే మాధుర్యమంతా మాయమైపోతుంది అనేసి చెప్తున్నారు. కాబట్టి ఈ కారణంగా నా ప్రాణనాథుని క్రూరుడని అనబోకు. చిన్న చిన్న వీటికి ఈ కారణాల చేత ఆ పరమ ప్రభువుని నిందించకు, క్రూరుడు అని అనబాకు. ఆయన అంత నిష్ఠూరుడు కాదు
ఆయన మనకి ఎంతో మేలు చేస్తున్నాడు అనే విధానంలో బాబా వారికి చెప్తూ మనకు కూడా గుర్తు చేస్తున్నారు, తెలియచెప్తున్నారు. ఇవన్నీ కూడా మనము చక్కగా మననం చేయవలసిన అంశాలు. అందుకే మన పాత్రలను మనం చక్కగా సరిగా నటిస్తే ఆయన ఆనందానికి అవధులే ఉండవు అని అంటున్నారు. ఆయన వచ్చిందే మనల్ని ఆనందపరిచేదందుకు, మనల్ని నిత్యం ఆనందంలో ఉంచేందుకు నిమిత్తమే ఆయన వచ్చాడు. మరి మనం ఆనందంగా ఉంటేనే కదా ఆయన్ని మనం ఆనందంగా ఉంచగలుగుతాము. కాబట్టి మనం ఆనందంగా ఉండడము అని అంటే ఏంటి అని అంటే మన పాత్రలని మనం చక్కగా సరిగా నటిస్తే అనేసని చెప్తున్నారు. అంటే ఇక్కడ నటిస్తే అన్న పదాన్ని మనము సదా మననం చేయాలి. కానీ మనం అందరం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాము. ప్రతి వస్తువు, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మీద మనం ఏమంటున్నాం? ఇది నాది, ఇది నేను చేశాను అనే భావనే మనము నింపుతూ వస్తున్నాము. ఇది అంతా కూడా ఆ పరమాత్ముని యొక్క కేల కనుక, ఆ పరమాత్మని కేలలోని ఈ పాత్రలం కనుక ప్రతి ఒక్కరితో ఏదో ఒక జన్మలో సంబంధం ఉండే ఉంటుంది అన్న విషయాన్ని మనము సదా గుర్తుపెట్టుకుంటే, అందుకోసమే బాబా ఎప్పుడు మనకు చెప్పేది అందరిలోనూ ఆ ఆత్మని దర్శించగలిగే విధంగా తయారు కమ్మంటాడు, ఆ విశ్వప్రేమని చూపమంటాడు. ఎందుకంటే జగత్తంతా కూడా కృష్ణమయము, ఇంకోటి లేదు అనేసనే చెప్తాడు. మరి ఇదంతా కూడా అదే కదా. కనుక ఆ విధంగా మనము నటిస్తే ఆయన ఆనందానికి అవధులుండవు అనేసని చెప్తూ, ప్రదర్శన అయిపోయిన తర్వాత ఎన్నెన్నో బహుమతులను ఇస్తాడు అనేసని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక నాటక రంగము అని మనకు స్ఫురణలో ఉంటేనే కదా మనం నటించగలుగుతాము. మరి మనం చక్కగా నటిస్తేనే కదా మనకు ఆ బహుమతి అనేది మనం అందుకోగలుగుతాము. ఆ పరమప్రభువుని వద్ద నుండి బహుమతిని మనం అందుకోవాలి అని అంటే ముందు అసలు ఇది మనకు ఒక నాటక రంగమని, ఇందులో మనం చక్కగా మన పాత్రని మనము మన పూర్తిగా చక్కగా నటించాలి, ఆ పాత్రకి తగిన న్యాయం చేయాలి అని మనం అనుకుంటే ఆ బహుమతిని ఇస్తాడంట. ఆ బహుమతిని మనం అందుకోగలుగుతాం. ఆ బహుమతి ఏంటి అంటే, బహుమతులనే మనం జీవుల క్రమోన్నతి, జీవుల పరిణామావస్థలు అని అంటాము అంటున్నారు. ఆ బహుమతి అంటే జీవుల పరిణామ అవస్థలు. అంటే ఇప్పుడు ఈ జీవి ఒక పక్షిగా ఉండిందనుకో, ఇక్కడ మంచిగా అది నటించింది అని అంటే తర్వాత దానికి మానవ జీవిగా వచ్చే అవకాశం ఉంటుంది. మానవ జన్మలో మనకిచ్చిన పాత్రని మనం చక్కగా నటించామనుకోండి, అప్పుడేమవుతుంది అంటే 4లో 2లో 167 లేఖలో బాబా మనకి ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. నాయనా, ఇక్కడ నీవు గమనిస్తున్న సుఖము దుఃఖము అనేవి కేవలం నాటకములో పాత్రల నటనల వంటివి మాత్రమే. వీటినే నీవు నిజమని భావించి పట్టుకొని ప్రాకులాడావంటే పూర్తిగా మోసపోవడం తప్ప మరేమీ ఉండదు. కనుక ఇక్కడ మనకు ప్రభువు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రని ఇచ్చి ఈ రంగస్థలం మీదకి పంపి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించగలిగితే ప్రభువు మనకు ఇంతకన్నా ప్రముఖమైన పాత్రలను కేటాయిస్తాడు అనేసని చెప్పారు. అలా కాకపోతే మన విధిని మనం సరిగా నిర్వహించలేకపోయామనుకోండి, అంటే ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఇచ్చిన పాత్రని నటించకుండా జీవించామనుకోండి, ఇది నాదే, ఇక్కడ వాళ్ళు నా వాళ్లే అన్న భావన ఎక్కువైపోయి మనము బాధ్యతతో లేకుండా బంధనంతో బిగుసుకుపోయినామనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ పాత్రకి మనం సరిగా న్యాయం చేసిన వాళ్ళం కాము. అంటే సపోజ్ ఇప్పుడు ఆ పాత్రలో మనకు కొంచెం కష్టాలే ఉంటాయి. ఆ కష్టాలని మనం చూసి ఏమనుకుంటాము, అబ్బా
ఇవి నాకే ఎందుకు పెట్టాడు, ఇవి నన్నే ఎందుకు వేధిస్తున్నాయి అనే భావనలోకి వెళ్ళి నిరంతరము ఆ కష్టాలతో సతమతమైపోతూ ప్రభువుని విస్మరించి వీటిలో వెంబడే మనము పరిగిస్తూ అనేక రకాలుగా కొత్త కర్మల్ని తెచ్చుకుంటూ అటు ఇటు అయిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మరి మనకిచ్చిన పాత్ర అని అనుకొని ఆ కష్టాన్ని కూడా మన ప్రభు ప్రసాదంగా మనకిచ్చాడు అనే భావనే ఉండిందనుకోండి, అప్పుడు సదా ఆ కష్టాన్ని అనుభవించే ఆ సమయం అంతా కూడా మనము ఆ ప్రభువుని స్మరిస్తూ ఆ ప్రభుని తోడుగా ఉంచుకొని ఆ ప్రభునితో మాటలాడుకుంటూ ఆ కష్టం నుంచి మనము గట్టెక్కగలుగుతాము. మరి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది కదా, అదే మనకు బాబా చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఒకవేళ మనము మన పాత్రని సరిగా నిర్వహించలేకపోతే ఇంతకుముందు ప్రసాదించిన ఆ కొంచెమును కూడా ఊడబెరుక్కొని ఇంతకన్నా హీనమైన స్థితిలోనికి నెట్టివేస్తాడు అనేసని చెప్తున్నారు. అందుకే బాబా ఈ రకంగా ఆ విషయాన్ని తెలియపరుస్తూ, సోదరా, మరి మన నల్లని వాడు క్రూరుడేమో, ఇప్పుడు చెప్పు, బాగా నటించలేని వారికి కూడా జీతం ఇస్తాడు అంటే ఖచ్చితంగా మన ప్రభువు, మన పరమ ప్రభువు మన మీద దయ చూపిస్తాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు అనేసని చెప్తున్నారు. నటించలేని వారికి కూడా జీతం ఇస్తాడు అంటే దయ ఉంటుంది. ఎప్పుడు కూడా మన ప్రభువు వద్ద నుండి మనకు దయ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. కానీ మనము మన ప్రభుని ఎడల మన ప్రభుని కోసమే మనం జీవించాలి అనే విధానంలో మనం తయారైనప్పుడు మాత్రమే మన ప్రభుని కృపకు మనం పాత్రులమవుతాము. తద్వారా మన జీవ పరిణామ అవస్థలో చక్కటి మార్పు అనేది జరుగుతుంది. అందుకే బాబా ఏమంటున్నారో చూడండి. అంతేకాదు, తానే స్వయంగా గురువులను నియమించి చదువు చెప్పిస్తాడు. అది అంటే బాగా నటించలేని మనబోటి వారికి జీతం ఇవ్వడం అంటే దయ అని. ఆ దయ అంటే ఏంటి? ఇక్కడ దయ ఏ విధంగా చూపిస్తున్నాడు? ఒక గురువులను నియమిస్తాడంట, మనకు ఉపాధ్యాయులను ఇస్తాడు. అంటే మనల్ని ఇక్కడ శిక్షించడు. శిక్షణ అనేది శిక్షణా తరగతులని మనకు ఏర్పాటు చేసి దానికి తగిన ఉపాధ్యాయులు అనే గురువులని మనకు నియమించి చక్కటి ఈ ఆధ్యాత్మిక విద్యని మనకు చెప్పిస్తాడట. శిక్షకులకు పాఠాలకు అయ్యే ఖర్చు అంతా అయిందే. ఏముంది ఖర్చు? ఇక్కడ మనకు కనిపించే ఖర్చు ఏమీ ఉండదు. అంతా ఆయనే చూసుకుంటాడు, ఖర్చంతా ఆయనే పెట్టుకుంటాడు. అంతేకాదు, వారికి మంచి మంచి పనులను ఒప్పగిస్తాడు అనేసని అంటున్నారంటే చక్కగా నటించే సత్కర్మలు చేసే అవకాశం కలిగిస్తాడు అనేసని చెప్తున్నారు. అంటే మరి ఆ పరమప్రభు దయామయుడు కాదా? నిజమే కదా. ఎంతటి దయామయుడు అన్న విషయం మనం అడుగడుగునా మనము గుర్తించగలగాలి. మరి అంతటి చక్కటి గురువులను మనకు పెట్టి నియమించి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు అని అంటే అటువంటి ఆ సత్కర్మలు చేసే అవకాశం కూడా మనకు కల్పిస్తున్నాడు అన్నప్పుడు వీటన్నిటినీ కూడా మనము చక్కగా వినియోగించుకోవాలి. ఆ సత్కర్మలు అనేవి మనకు ఎప్పుడు కలుగుతుంది? సత్కర్మలు చేసే అవకాశము అంటే మనము ఆ పరమప్రభువునికి దగ్గరికి చేరేందుకు నిమిత్తమే ఈ సత్కర్మలు చేసేందుకు అవకాశం అనేది ఇస్తాడు. అందుకే వీటిని మనం చాలా జాగ్రత్తగా మన యొక్క ఈ సాంసారిక నడవడికలో మనం వాటిని గుర్తించి వాటిని త్రోసిపుచ్చక అటువంటి సత్కర్మలని నిష్కామ కర్మగా చేయగలిగి కేవలం ఆ ప్రభునివే ఇవన్నీ కూడా, మన పని అంటూ ఏమీ లేదు. ఎందుకని? సర్వము ఆ కృష్ణమయము, ఆ కుసుమహరణమయము.
మన స్వంత పని అంటూ ఏమీ లేదు అన్న విషయాన్ని మనము గుర్తుకు తెచ్చుకుంటూ దాన్ని మననం చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఇక్కడ చేసే ఈ సత్కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలుగా మనం చేయగలిగి ఆ ప్రభుని పాదపద్మముల వద్ద సమర్పించగలగడమే మనం చేయవలసినది, మన కర్తవ్యం అదే అనే విధానంలో బాబా చెప్తూ, సోదరా, నా యజమాని ఎంతటి దయామయుడో చూచావా, మరి ఆయనని నిష్ఠూరుడు అని అనబోకు. చూడు, ఒక వ్యక్తి కళ్ళ నిండా నీరు తెచ్చుకొని హా కృష్ణ, హా ప్రాణవల్లభ అని తాను ఏడుస్తూ, అంటే ఏడవడం అంటే ఏంటి, ద్రౌపది వేషం ధరించి ఆ విధంగా ఆ వ్యక్తి ద్రౌపది వేషం ధరించి హా కృష్ణ, హా ప్రాణవల్లభ అని ఏడుస్తూ, ఏడవడం అంటే నిజంగా ఏడవడక్కడ, ఆ ఏడుపు నటిస్తూ ప్రేక్షకులను కూడా ఏడ్చేటట్లు చేయగలుగుతూ ఉండేటప్పుడు ఆ సమాజపు అధిపతి తటాలన బయటకు వచ్చి ఆ నటుని చుబుకం పట్టుకొని ఒక ముద్దు పెట్టుకున్నాడే అనుకో, ఏమి జరుగుతుంది? రసస్థాయికి చేరిన గానానికి నటునకు అంతరాయం కలగదా? బాగా ఆలోచించి చెప్పు. అందుకే కనిపించాలని ఉన్నా మన కృపామయుడు అన్ని వేళల్లోనూ తనకు తానుగా కనిపించడు అనేసని బాబా ఎంత చక్కటి ఉపమానంతో చెప్తున్నారో చూడండి. నిజమే కదా, ఒక నాటక రంగంలో ద్రౌపది వేషం వేసిన ఒక వ్యక్తికి ఆ వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ రాసిన ఆ డైరెక్టర్ వచ్చి వెంటనే అతన్ని ముద్దు పెట్టుకుంటే ఎంత అది రసాభాస అయిపోతుంది కదా. ఆ రకంగా ఆయన ఎప్పుడూ రాడు, మన మధ్యకు రాడు. ఆయన చాలా కృపామయుడు, అన్ని వేళల్లోనూ మనకు కనపడడు. అంత మాత్రాన అతన్ని మన నిష్ఠూరుడు అనేసని అనకూడదు అనేసని బాబా వారికి తెలుపుతూ, సోదరా, మన నల్లని వాని రూపము ఈ జగత్తునే మత్తెక్కిస్తుంది. మొట్టమొదట చెప్పినట్టు రసికలాల్డే గారి ఉత్తరము మన హరప్రభువుని ఎలా మత్తెక్కించిందో, మన నల్లని వాని రూపము ఈ జగత్తునే మత్తెక్కిస్తుంది అనేసని చెప్తున్నారు. అంటే ఈ జగత్తు అంతా కూడా కేవలం ఆయనే నిండి ఉన్నాడు కనుక ఆయన రూపము ఈ జగత్తునే మత్తెక్కిస్తుంది. మరి ఆయననే మత్తెక్కించే సౌందర్యం మన రాధా సౌందర్యము కనుక స్థావర జంగమముల కంకాళ దేహములకు, అంటే అస్థిపంజరముల వంటి ఆకారములకు, వాటి రూపములకు, అస్థిపంజరానికి పైన ఉండే ఆ సౌందర్యానికి ఏ సంబంధమైతే ఉన్నదో ఆ సంబంధమే కృష్ణునకు రాధకు ఉన్నది అని చెప్తున్నారు. అంతే కదా, అంటే అస్థిపంజరము అంతా కూడా కృష్ణుడైతే దానికి ఉన్న ఈ రూప లావణ్య, ఈ సౌందర్యం అంతా కూడా రాధాదేవి. అందుకే కృష్ణుడు లేంది రాధ లేదు, రాధ లేంది కృష్ణుడు లేడు, ఇరువురు ఒక్కటే అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. అందుకే సృష్టిలో స్వయంగా వ్యక్తమవుతున్న అన్ని రకాల సౌందర్యము నా రాధయే. ఉండేది కేవలం ఒక్కటే, ఇక్కడ అన్ని రకాలు లేవు అని అంటున్నారు. అందుకే మొట్టమొదటే చెప్పేశారు బాబా, ఈ జగత్తులోని ప్రతి పశు పక్షి క్రిమి కీటక పతంగం అన్నీ కూడా ఆ ప్రాణవల్లభుని భవనములో ఆటలాడేందుకు వచ్చాయి. దీన్ని మనం గమనించమనేసని నొక్కి నొక్కి చెప్తున్నారు. మరి పక్షి లోపల ఉన్న ఆ జీవి, మానవ శరీరం లోపల ఉన్న జీవి, అన్ని జీవులు ఆయన సృష్టించినటియే, ఆయన నుండి వచ్చినవే. పైన ఉన్న సౌందర్యాలు ఒక్కటే మార్పు, రూపాలొక్కటే మార్పు. కాబట్టే కృష్ణుడనే దేహాన్ని, ఆకారాన్ని తనకుగా తాను చుట్టవేసుకొని ఆశ్రయించుకొని ఈ విశ్వాన్ని అంతటినీ తన దివ్య సౌందర్యంతో మన రాధ నింపివేస్తున్నది అని చెప్తున్నారంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, మనందరము జీవులమే కనుక ఈ జీవికి కేవలం ఆ జీవి ఆ పాత్రని పోషించేందుకే ఆయా దేహాలను తీసుకొని వచ్చింది.
కాబట్టి ప్రతి దానిలో ఉన్న ఆ జీవిని మనం చూస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ యొక్క ఆనందాన్ని మనము ఆస్వాదించాలి అన్నట్లుగా బాబా ఇక్కడ చెప్తున్నారు. తమ్ముడు, ఆ రూపసాగరాస్వాదనం ఆయా వ్యక్తులు తెచ్చుకున్న అనుభవము అనే పాత్రల మీద ఆధారపడి ఉంటుంది. ఇది చక్కగా మనమందరం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ జన్మకి ఈ పాత్రను మనకి ఇచ్చాడు అని అంటే కేవలం మనం తెచ్చుకున్న అనుభవము అనే దాని మీదే మన పాత్ర ఆధారపడి ఉంది. అందుకే బాబా ఎప్పుడు కూడా అదే అంటారు, ఈ జన్మలో మనం ఈ రకంగా ఈ పాత్రని తీసుకున్నాము అని అంటే కేవలం మనం ముందు పూర్వపు కర్మల ఆధారంగా మనం ఈ జన్మని తీసుకొని వచ్చాము. కాబట్టి ఈ జన్మలో ఎవరు ఎలాంటి పాత్రను తెచ్చుకుంటారో ఆ సముద్రములోని జలాన్ని ఆ పరిమాణంలో గ్రహించగలుగుతారు. ఇది రససముద్రము. మరి రససముద్రుడు, ఆ రససముద్రుల్లో నుంచి వచ్చిన మనము ఎంతవరకు తెచ్చుకోగలుగుతామో అంతవరకే మనం గ్రహించగలుగుతాము. కాబట్టి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే విషయంలో కూడా ఇదే నియమమని గ్రహించు సోదరా అనేసని అంటున్నారు. నా ఎదురుగా ఉన్న ఉత్తరములోని చోటు పూర్తయింది. భావోద్రేకపు ప్రవాహము పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. కానీ ఏం చెయ్యను, ఇక ఆపక తప్పదు. ఆపుతున్నాను. ఈ విషయాల అన్నింటినీ గూర్చి శ్రద్ధగా చింతన చేసి గ్రహించు అనేసని చెప్తున్నారు. అంటే ఈ విషయాలన్నింటినీ అనంటే బాబా ఈ లేఖల్లో వీరికి రాసిన ఈ లేఖలన్నింటిలోని ఈ విషయాలన్నింటినీ కూర్చి శ్రద్ధగా చింతన చేయమని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము చింతన అనేది చేయడం అనేది అలవర్చుకుంటామో అంటే ఈ ఆధ్యాత్మిక సందేశాలన్నింటినీ చింతన చేయగలిగితే అసలు ఆ విషయం అనేది మనకు బోధపడుతుంది. కేవలం చింతన వల్లనే మనలోని ఆలోచన అనేది మారుతుంది. మన ఆలోచనల్లో మార్పు అనేది వస్తుంది. తద్వారా ఈ చింతన వల్ల భావ సౌందర్యము అనేది మనకు అలవరుతుంది. మరి అటువంటి భావ సౌందర్యాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు మాత్రమే కదా మనం మన హృదయాన్ని చక్కగా అలంకరించుకోగలుగుతాము. మరి అటువంటి భావాలతో మనం ఎప్పుడైతే మన హృదయాన్ని అలంకరించుకుంటామో అప్పుడే ఆ హృదయనాథుడు ఆ అలంకరణకు ముగ్ధుడవుతాడు అనే విషయంగా ఈ లేఖని మన హరప్రభు వీరికి తెలియచెప్తూ ఈ లేఖని పూర్తి చేశారు. నీవాడే అయిన హరనాథన్ అంటూ ముగించారు. జై కుస్మహరా. కుస్మారా కుస్మారా కుస్మారా. పూజ్యులైన నా తల్లిదండ్రులకు శ్రీ కుసుమహరునాథుల పాదపద్మములకు నా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ అటల్ బిహార్ నాంది సారిమా దంపతులకు, మాధవరావు నాన్నగారికి, శేషగిరి అన్నయ్యకి మరియు పత్రావళి ఘోషుల భక్తులందరికీ నా వినమ్ర ప్రణామం తెలుపుతూ పాగల హర్నాథ్ 3వ ఖండం 1వ భాగంలో 56 లెటర్లోని విషయాల గురించి ప్రభు నాలో కలిగించిన భావాలను మీతో పంచుకుంటూ ప్రయత్నించున్నాను. నా పేరు వరలక్ష్మి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ లెటర్ని బాబా తన చిన్ననాటి స్నేహితుడైన మరియు కృష్ణ ప్రేమికుడైన రసూల్లాల్కి రాసిన జవాబు. ఈ లెటర్లోని ముఖ్యాంశం ఏమిటంటే, ఈ జగత్ అంతా ఒక నాటక రంగముననియు జీవులందరూ పాత్రధారులై తమ తమ పాత్రలను ఇక్కడ నేర్పుతో పోషించుకోవాలని, ఇక్కడ ఎంత నేర్పుతో అభినయించి ఆడతావో అక్కడ తెరలో దాగి ఉండి నీ ఆటల్లో చూసి నువ్వు చూపించిన నేర్పును పొంగిపోతూ నీ అభిమానానికి మురిసిపోతూ తగిన బహుమానం ఇచ్చి తన అంతరంగంలోనికి తీర్చుకోవడం సిద్ధంగా ఆ జగత్ ప్రభు అయిన కృష్ణుడు ఉన్నాన్ని బోధిస్తూ
రాస్తున్న లెటరు. మరి ఏమంటున్నారంటే ఈ జగత్తు అంతా ప్రభువునకు తన ఆనందం కోసం సృష్టి చేసుకున్న నాటకం విలాసం అని తెలుసుకోమని ఆ విధంగా భావిస్తే ఆనందముగా ఉండవచ్చని బాబా రసీందార్ బోధిస్తూ రాస్తున్న లెటరు. ఏమని సంబోధిస్తూ రాస్తున్నారంటే, సోదరా రసిక్, నీ జాబు నాకు మత్తెక్కించింది, నాలో భావ ప్రకోపాన్ని రేతిచ్చింది అంటున్నారు. అంటే ఇద్దరు యొక్క భావాలు ఒకటిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి జాబు రాగానే అందుకున్న వారి వ్యక్తి యొక్క ఏముంటుందో ఆ జాబ్లోని విషయాన్ని చూడగానే ఎంతో ఆనంద స్థితి పొందుతారు. ఆనంద స్థితికి మాటలు రాని స్థితిలో సమాస్థితిలో అయిపోతారు. అలాగే రసీందార్ రాసిన జవాబును చూడగానే బాబాకి ఆయన రాసిన విషయాలు ఎంతో ఆనందం కలిగించి ఉంటాయి. అందుకే ఆ మత్తులో ఉన్నాను, దానితో నాలో కొత్త భావాలు ప్రకోపించాయని రచించారు. మళ్ళీ ఏమంటున్నారంటే, నాయనా, ఈ జగత్తులోని ప్రతి పశు, పక్షి, క్రిమి, కీటక, పతాంగం అన్నీ కూడా ఆ ప్రాణవల్లభుని ఇంద్రజాలిక భవనంలో బ్రహ్మాండంలో నృత్యం చేసేందుకు ఆటలాడటానికే వచ్చాయి. అవన్నీ కూడా తమ తమ ఆటను ప్రదర్శించి తమ సమయం కాగానే వెళ్ళిపోతాయి అని అంటున్నారు. అంటే ఈ జగత్తు, ఈ ప్రపంచంలో ప్రతి జీవి అంటే పశువుకి, పక్షి, కిమికట అన్నీ కూడా ఆ కృష్ణుని యొక్క ఇంద్రజాల బ్రహ్మాండంలోనే నాట్యం ఆడుతాయి. ఇంద్రజాలికం అంటే ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, మార్పు చెందేది. ఈ ప్రపంచంలో ప్రతి జీవులు కూడాను ఇప్పుడు కిమికిటిగా ఉన్నాయి. పక్షులుగా అవ్వచ్చు, పక్షులన్నీ పక్షులుగా అవ్వచ్చు, పశువులన్నీ కూడా మళ్ళీ జీవులుగా కూడా జన్మించి రావచ్చు ఈ ప్రపంచంలోకి. అలాగే ఈ జీవులన్నీ కూడా, ఈ క్రిమికలు కూడా ఎప్పుడు శాశ్వతంగా ఒకే రూపంలో ఉండవునైనా వాటికి ఆధారంతో వాళ్ళకి వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి, పూర్వజన్మ సంస్కార సంచిత కర్మలను బట్టి వాళ్ళ పాత్రలు తీసుకుని వస్తారు నాయన, భగవంతుడు పంపగా అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే, అవన్నీ కూడా తమ తమ ఆట, తమకు నిర్దేశించిన ఆట ప్రదర్శించి సమయం కాగానే, అంటే వాటి జీవితం సమాప్తి కాగానే వెళ్ళిపోతే ఎక్కడికి వచ్చే అక్కడికి వెళ్ళిపోతాయి. కానీ మన ఇంకేం చెప్తున్నారంటే, మన ప్రాణవల్లభుని దృష్టి, ఆయన కటాక్షం అలా వెళ్ళి అందరిపైన సమానంగానే ఉంటుంది. మన కృష్ణుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, అన్ని జీవుల మీద సమానంగా ఉంటుంది. భగవంతుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కాబట్టి ఆయన కటాక్షంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే, నాయన, ఈ జగన్నాటక రంగస్థలం మీద కొందరు రాజుల పాత్రలను, కొందరు ప్రజల పాత్రలను ధరిస్తారు. కొందరు ఋషులుగాను, మునులుగాను, దండములుగా ధరించిన సన్యాసుగాను, స్వాములు, పరహంసగాను వేషధారణ ఇస్తారు. మరికొందరేమో హనుమంతులుగా, కోతులుగా, కుక్కల, నక్కల, తాగుబోతు వేషాలు వేస్తారు. ఆయన అందరినీ గమనిస్తారు. అందరి ఆట నటన ఆయన ఆకర్షిస్తుంది. అంటే ఏమంటున్నారంటే బాబా, కొందరు ఏమవుతుంది, మళ్ళీ ఈ జగన్నాటక ఈ ప్రపంచంలో వాళ్ళ యొక్క చేసుకున్న పుణ్యం, పాపపుణ్య ఫలితంగా, కర్మల ఫలితంగా కొందరు రాజుల పాత్రలో, కొందరు ప్రజల పాత్రలో, కొందరు ఋషులు, మునులు రకరకాల వేషధాలను ధరిస్తూ వస్తారు నాయన. మళ్ళీ కోతులుగాను, కుక్కలు, నక్కలుగా జంతువులు కూడా రావచ్చు. కానీ ఆయన అందరినీ గమనిస్తాడు, అందరి ఆటను ఆకర్షిస్తుంది. కానీ ఎవరు ఎలా పనిచేస్తే వారికి అలాంటి నటనలో వారికి తగిన బహుమాలను మంచివో చెడ్డవో ఇస్తూ ఉంటాడు. అంటే ఏంటి, వాళ్ళు ఈ పాత్రలో చక్కగా నటించి అందరి మెప్పు పొందిస్తే, నాటకంలో వాళ్ళ యొక్క పాత్రలో సజీవంగా పోషించిన వాళ్ళకి ఎలా ఉంటుంది, తగిన బహుమత పార్శ్వలు బాగుంటాయి. అలాగే ఈ జీవితం అనే నాటక రంగంలో ఏమనుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పాత్ర, నిర్వర్తించిన పాత్రలో తమకు నిర్దేశించిన కర్తవ్యాలను సరిగ్గా నిర్వర్తిస్తే భగవంతుడి వారికి తగిన
బహుమానాలు ఇస్తాడు. అంటే రాబోయే జన్మలో మంచి పాత్రల్ని ఇస్తాడు. మంచి జన్మలో భగవంతుడు భక్తులుగాను మునులుగాను ఋషీశ్వరుగాను భక్తుల యొక్క కుటుంబాల్లో కూడా జన్మిస్తానికి పాత్రలు ఇస్తాడు. కానీ ఏమనుకోవాలి, ఇది జీవితం మనం ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి ప్రతి వాళ్ళను. ఈ జగత్తు అంతా ఆ జగత్ ప్రభు తనకు ఆనందం కోసం సృష్టించుకున్న నాటకరంగం భావించుకోవాలి. మనమందరం ఆయన చేత ఆయన తృప్తి కోసం, ఆయన ఆనందం కోసం మన పాత్రను ధరిస్తాము. ఒక డైరెక్టర్ చూడండి, ఒక రచయిత రాసిన నాటకాన్ని ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి తెర మీదకి పంపిస్తాడు, స్టేజ్ మీద ఇచ్చి చక్కగా ఈ పాత్రను నువ్వు నటించు నాయనా అంటాడు. అదే వాళ్ళకి ఇచ్చిన పాత్రల్ని చక్కగా నిర్వర్తిస్తే తర్వాత ఏం చేస్తాడైనా తగిన బహుమానాలు ఇచ్చి నెక్స్ట్ నాటకంలో వేరొక నాటక రంగంలో అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా మంచి పాత్రలు ఇస్తాడు. అలాగే మన జగత్ ప్రభు అయిన ఆ కృష్ణుడు, ఆ కుసుమహరులు మన జీవితాన్ని, మనకి నిర్దేశించిన పాత్రని చక్కగా ఆనందంగా ఇది పాత్ర నాకు ప్రభువు ప్రసాదించిన పాత్ర అనే భావంతో ఆనందంగా ఆ భగవంతుని మీద భారం వేసి మన జీవితాన్ని చక్కగా నటిస్తే మనకి జీవితంలో సంభవించే కష్ట సుఖాలకు బాధపడకుండా చక్కగా ఆనందంగా అనుభవిస్తే ఆ భగవంతుడు ఆ కుసుమాలు ఏం చేస్తాడు, రాబోయే జన్మలో కూడా తన పరివారంలోనే జన్మగా మనకి మానవ జన్మ ప్రసాదిస్తాడు. అంటే మళ్ళీ మానవ జన్మ రావాలంటే నామ సంపద, భగవన్ నామ సంపద చేసుకుంటూ ఉంటే రాబోయే జన్మలో కూడా మంచి పాత్ర వస్తుంది భగవంతుడి బిడ్డగాను అన్నాడు. అయితే ప్రతి ఒక్కరు ఆయన ఇచ్చే జీవితాన్ని పొందుతూనే ఉంటారు. ఏమవుతుంది, ఏ జన్మ ఇస్తే ఆ జన్మని, ఆ జీవితాన్ని పొందుతుంటారు. ఆయన వద్ద ఎవరైనా తమ కొరతను తీర్చుకోలేకపోయిన వారు ఉన్నారని చెప్పలేను. ఆయన అందరికీ సమాన దృష్టి చూపిస్తాడు. ఆయన కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు కాబట్టి అన్ని జీవులను సమాన దృష్టిలో ఉంచుతాడు. భగవంతుడికి నా భేదం లేదని చెప్తున్నారు అన్నమాట. సోదర రసిక్, నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ నాటక సమాజం చెందిన ఒకడు పుస్తకం పట్టుకుని తెర వెనుక నక్కి ప్రతి నటుడు పలకవలసిన మాటలను చేయవలసిన అభినయాన్ని చెబుతూ ఉండటాన్ని గమనించలేదా? అయితే అతడే కనుక తెర ముందుకు వచ్చి నలుగురు సమక్షంలో కనపడితే చెప్పటం మొదలు పెడితే ప్రదర్శన రసభంగమై నలుగురిలో నవ్వులు పాలవుతాడు. అలాగే మన కాలాచంద్ ప్రతి ఒక్కరి మాటలను రహస్యంగా వింటూ మర్చిపోతే అందించుతూ ఉంటాడే కానీ తానుగా బయటపడడు. అలా అయితే మాధుర్యమంతా మాయమైపోతుంది కదా. నాటక రంగంలో ఏం చేస్తాడు, తెర వెనుకొని ఈ పాత్రధారులు ఏదైనా తమ యొక్క డైలాగ్స్ మర్చిపోతే అని వెనక నుంచి అందిస్తుంటాడు. అంతేకాని తెర ముందుకి స్టేజీ మీదకి వచ్చి వాళ్ళకి చెప్పడు కదా. అదేవిధంగా మన వెనక నుంచి నడిపించేవాడేవాడు ఆ కృష్ణుడు, ఆ కాలాచంద్ మనలో ఉన్న అజ్ఞాన పోగొట్టి వెలుగులోకి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు ఆ కృష్ణుడు. ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరి మాటలు రహస్యంగా వింటూ మర్చిపోతే అందిస్తూ తనకు తానుగా బయటపడి, ఎందుకు మనలో ఉండి మనల్ని నడిపించేవాడెవరు, ఆ కుసుమహరులు, ఆ కృష్ణచంద్రుడు అనుకోవాలి. అందువలన ఆయన దర్శనం కావాలంటే కూడాను మనకి అర్హత ఉండాలి కదా. అందువలన ఏం చేస్తాడు, ఆయన నామం చేస్తూ ఉంటే ఆ నామధారి మనలో ఉండి సరైన గమ్యాన్ని చూపిస్తాడు. ఏ విధంగా మన జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలో చూపిస్తాడు అని బాబా చెప్తాడు. లేదు ఆయన బయట కనపడితే ఎలా ఉంటుంది, మనం గుర్తించగలమా? కృష్ణుడు కనపడితే మనం భరించగలమా? ఆ చూపులు దర్శించగలగమా? మన ఈ శస్సులు ఆయన రూపాన్ని దర్శించలేవు కదా. అందువలన ఆ అర్హత వచ్చే వరకును మనకి తెర వెనకుండి మనకి నడిపిస్తూ, అంటే మన వెనక ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు. ఆయనే మన అందరి మీద దయా దృష్టి చూపిస్తూ మనకి ఏ సమయం ఏదో అవసరమో కాపాడుతూ ఉంటాడని చెప్తున్నారు.
ఈ కారణంగానే నాయన నా ప్రాణనాథుని కూడా అనుకోకు, మన పాత్ర మనం చక్కగా నడిస్తే ఆయన ఆనందానికి అవధులే ఉండవు కదా. ఈ విధంగా నా కృష్ణుడు కురుడని దుర్మార్గుడు అనుకోకు నాయనా. ఎందుకంటే మన పాత్రలను మనకు నిర్దేశించిన ఈ భూమి మీద మనకి ఏ పాత్ర ఇచ్చాడో, ఏ జీవితం ప్రసాదించాడో ఆ జీవితాన్ని చక్కగానో సరిగా నటిస్తే ఆయన ఆనందానికి అంతే ఉండదని చెప్తున్నారు. మళ్ళీ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఎన్నెన్నో బహుమతులు ఇస్తాడు అన్నాడు. ఈ బహుమతులను మనం జీవుల క్రమోన్నతి పరిమాణ సంవత్సరం అంటాం. అంటే ఏంటి, మన జీవులు చేసిన పుణ్యాల వలన నెక్స్ట్ రాబోయే జన్మలో కూడా మంచి పాత్రల్లో మంచి భగవంతుని యొక్క బిడ్డలుగానో భగవంతు సన్నిధిలో ఉండే జీవులుగానో నిన్ను ఇచ్చి మనల్ని కాపాడుతుంటాడు. అందువలన నాయన మన కృష్ణుడు ఎటువంటి వాడు, అందరినీ సరిగ్గా సమానంగా ఆదరించేవాడు. జీవించటం మరణించడం రెండు మిథ్యనేనైనా ఇది ఒక నాటక ప్రసారం మాత్రమే. ఒకసారి ఒక పాత్రలో మరొకసారి పాత్రల్లో అంత మాత్రమే వస్తుంటాం. వీటిని జీవిత మరణాలు పిలుస్తున్నాం కదా. వాస్తవికంగా జీవంత మరణాలే భయంకరమైన వస్తువు జగత్తులో లేదు అని చెప్తూ ఇక్కడున్న ప్రతిదీ కృష్ణ ఆదేశారమే వస్తువు పోతూ ఉంటాం. మళ్ళీ మనం చూస్తున్న వింటున్న ప్రతిదీ ఆ ప్రభువునకు చెందిన గ్రహించి ప్రేమించితే సుఖము దుఃఖము రెండు సమానంగా ఉంటాయి. అవి మన ఈ ప్రతిదీ ఆ కృష్ణుని సంకల్పం మీదే వస్తూ పోతుంటాయి అని ప్రభువు చెప్తున్నారు. మళ్ళీను అన్ని కార్యాలు ఆయనే నిర్వర్తిస్తుంటే మనం అనవసరంగా చింతిస్తూ ఎందుకునైనా చింతలన్నీ ఆయనకి సమర్పించి మనం ఎందుకు నిశ్చింతగా ఉండకూడదు అని అంటున్నారన్నమాట. మనం మన యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా అన్నీ కృష్ణనామం చేసుకుంటూ ఆ భగవన్నామం చేసుకుంటూ ఆయన చింతనలోని ఆయన యొక్క పాదాలే మన శరణం వెళుతుంటే ఈ నాటక రంగంలోని మన పాత్రల్లో జరిగే కష్టాలు నిష్టాలకి బాధపడమని చెప్తున్నారన్నమాట. సోదరా రసిక్, మన నల్లని వాడు కురుడేమో ఇప్పుడు చెప్పు, బాగా నటించలేని వారికి కూడా జీతం ఇస్తాడు. అంతేగా తానే స్వయంగా గురువులను నియమించి చదువు చెప్పిస్తాడు అంటాడు. అంటే ఇప్పుడు చెప్పునైనా మన కృష్ణుడు అంటే ఆ కుసుమహరుడు కురుడేమో దుర్మార్గుడు చెప్పు, బాగా నటించలేని వారు కూడా వాళ్ళ మీద కూడా దయ చూపిస్తాడు, వాళ్ళని ఆలనా పాలనా కూడా చూస్తాడు. అంతేగా తానే స్వయంగా ఓ గురువులు నియమించి వాళ్ళకి మళ్ళీ తెలిసేటట్టుగా చదువు ఇస్తాడు. శిక్షకులకు పాఠకులకు ఖర్చు అయింత ఆయనే. వీళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చేవాడు ఆ కృష్ణుడే. అంతేకాదు నాయన వారికి మంచి పనులను అప్పగిస్తాడు కూడా. అంటే సత్కర్మలు కూడా అప్పగిస్తాడు, సత్కర్మ చేయమని. అంతేగాని కృష్ణుడు చాలా దయగలవాడు అని చెప్తున్నారు అన్నమాట. మళ్ళీ ఏమంటున్నారంటే, బాబా ఈ సంబంధం స్వల్పకాలమేను. పూర్వ జన్మలో ఎన్నో మార్లు కొత్త కొత్త రూపాలు ప్రపంచానికి వచ్చాము. ఒకసారి పురుషుగాను, మరొక స్త్రీగాను, ఒకసారి పశువుగా, ఒకసారి పక్షిగా, వేరు రూపాల్లో ప్రపంచం. అప్పుడు మనకి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు కదా, వారు ఇప్పుడు లేరు కదా. వారిని గురించి ఇప్పుడు నువ్వు ఒకసారి అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచము మార్పు చెందేది. ఎవ్వరూ ఒకే రూపంలో ఉండరు. ఒక జన్మలో ఒక రూపం, ఇంకో జన్మలో ఇంకో రూపంగా పుట్టిస్తారు అని చెప్తున్నారు అనమాట. అందువల్ల భగవంతుడు అందరినీ సమానంగా చూస్తుంటాడు అని చెప్తూ, నాయన సోదరా, నా యజమాని ఎంత దయామని చూసావా, ఆయన్ను నిష్ఠుడు
కురుడు అనబోకు సోదరా. ఒక వ్యక్తి ద్రౌపది ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ద్రౌపది వేషం ధరించి కంట్ల నిండా నీరు తెచ్చుని కృష్ణ కృష్ణ హా ప్రాణవల్లభ అని తాను ఏడిపిస్తూ ప్రేక్షకులను కూడా చేస్తున్నప్పుడు ఆ సమాజ అధిపతి తటాలను బయటకు వచ్చి ఆ నటుని చుబకం పట్టుకొని సుచ్ అని ముద్దు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? రసస్థాయి చేరిగిన గానానికి నటనకు అంతరాయం కలగదా? బాగా ఆలోచించు. అందుకే కనిపించాలి ఉన్నా మన కృపామయుడు అన్ని వేళలో తనకు తానుగా కనిపించాడు. ఈ కారణంగా అతన్ని నిష్ఠురుడు కురుడు అనకు. కాబట్టి ఈ ఒక వేషం వేసుకున్న వ్యక్తి ఎంత బాగా నటిస్తూ ఉంటే వెంటనే ఆ డైరెక్టరు నాటక రచయిత వచ్చి అమ్మా నువ్వు ఎంత బాగా నటించావు అని స్టేజ్ మీదకి వచ్చి ఆ నటుడిని పట్టుకుంటే ఏమవుతుంది? ఆ నాటకం అంతా రభసభాస అవుతుంది. అదేవిధంగా మన కృష్ణుడు మన ఎదురుగుండా కనపడడు, కానీ మన వెనక నుండి మనల్ని సరిదిద్దుతూ ఉంటాడు. మన జీవితాన్ని ఎలాగా రసస్థాయి చేరుకోవాలో, ఎలా నటించాలో, ఏ విధంగా తట్టుకునే శక్తి ప్రసాదిస్తాడు. ఎలా ప్రసాదిస్తాడు? ఆయన నామం చేస్తుంటే మన వెంట జంట ఉండి మనం నడిపిస్తాడు. మనం ఏ వెరుకుతో ఉండాలి? ఈ జీవితం ఒక నాటక రంగం భావంతో ఉండాలి. అలాగే మనకు కృష్ణుడు ఆ కృపామయుడ భగవంతుడు అన్నవెళ్ళ తనకు తాను కనిపించాడు. అందువలన అతన్ని దుర్మార్గుడు అని అనకునైనా మళ్ళీ ఏం చెప్తుందంటే రసిక్ మన నల్లని వారి రూపము అంటే కృష్ణుని యొక్క రూపము ఈ జగత్తునే మత్తెక్కిస్తుంది కదా. కృష్ణ అంటే అందరిని ఆకర్షించేవాడు కదా. ఆయన తలుస్తూనే ఆనందం కలుగుతుంది. ఆ కృష్ణుని తలుస్తూనే ఆకర్షిస్తుంటాం, ఎంతో మత్తెక్కిపోతాం. ఇంకా ఆయన్నే మత్తింగించే సౌందర్యం మన రాధా సౌందర్యం. ఆ రాధా సౌందర్యం వల్లనే ఆయన మత్తెక్కిస్తాడు. ఈ రాధ వలన ఆయన మత్తు, కృష్ణ వలన రాధవ మత్తు, ఇద్దరు ఒకే విధంగా మత్తులే ఉంటారు. అసలైన సౌందర్యం వాడిది. మళ్ళీ స్థావర జంగముల కళాంక దేహములకు ఈ కదిలే దేహాలు అస్థి పంజర ఆకారాలకు వాటి రూపములకు ఈ సౌందర్యమునకు ఏ సంబంధం అయితే ఉన్నదో ఆ సంబంధమే కృష్ణకు రాధకు ఉన్నదైనా. ఈ జగత్తులో ఉన్న సౌందర్యం అంతా ఆ రాధాకృష్ణదే. సృష్టిలో స్వయంగా వ్యక్తమవుతున్న అన్ని రకాల సౌందర్యము ఆ రాధయే. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఏది చూస్తున్నా, దేన్ని చూసినా అది ఆ రాధ యొక్క ప్రతిరూపమే. ఆ కృష్ణుని దేహాన్ని తనకు తానుగా ఆశ్రయించి ఈ విశ్వానంతటిని తన దివ్య సౌందర్యంతో మన రాధ నింపేస్తుంది. మన రాధమ్మ ఎటువంటిది? కృష్ణునే తానుగా కృష్ణ ఆశ్రయించి ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని అంటే తన దివ్య సౌందర్యంతో నింపేస్తుంది. అందుకే ఈ ప్రకృతి ఎంతో అందమైంది. అంతటి కరుణామయ్యి అమ్మ, ఆ ప్రేమమయ్యి ఆ రాధ వల్లనే ఈ ప్రకృతి ఈ విధంగా ఉన్నదని చెప్తున్నారు. తమ్ముడు, ఆ రూపసాగర స్వాదనం ఆయా వ్యక్తులు తెచ్చుకున్న అనుభవం అనే పాత్రల మీద ఆధారపడి ఉంటుంది నాయన. ఈ జీవితం, ఈ పాత్రలు ఎలా వస్తాయి? వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళ యొక్క జన్మ ఈ భూమి మీద జన్మిస్తారు. అదే వాళ్ళ పాత్రలు అనుకోవాలి. దాన్ని బట్టే వస్తుంది నాయన. ఎవరు ఎలాంటి పాత్ర తెచ్చుకుంటారో ఆ పాత్రలతోనే జీవితాన్ని గమ్యగానం చేసుకోవాలి. ఆ సముద్రంలోని జలాన్ని ఆ పరిమాణంలో గరించి ఉంచుతారు. ఏ పాత్ర తెచ్చుకుంటే ఆ పాత్ర నీరు ఎంత ఉంటుందో ఆ జీవి తమ చేసుకున్న పాప పుణ్య ఫలితంగా ఈ ప్రపంచంలో జీవితం తీసుకుని వస్తుంటారు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మళ్ళీ బాబా ఒక భక్తుడికి రాస్తారు, ఇలాంటి బొమ్మరిళ్ళు అనేక బొమ్మలతో ఆడుతూ వచ్చావునైనా. ప్రతిసారి తల్లి, తండ్రి, భార్య, పుత్రులు, తమ్ముళ్ళు, బంధువు ఇత్యాది ఎంతమందినో మనం పొందాము. వచ్చేసాం, మళ్ళీ వీళ్ళందరూ వదిలేసాము, మళ్ళీ ఇప్పుడు పొందుతున్నాము. సమయం వచ్చినప్పుడు ఆ జీవి సమయం వచ్చినప్పుడు
వెళ్ళిపోతుంటారు వీరందరినీ. ఈ అన్నీను వస్తా వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మారనివాడు ఆ కృష్ణుడు దయా ప్రేమ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కృష్ణుడు మర్చిపోవద్దని బాబా చెప్తున్నారు. అని ఏం చెప్తూ, నాయనా ఇవన్నీను ఒక బొమ్మలాటగా ఆలోచించు. మనం చేయవలసింది ఏమిటి? ఆ కృష్ణనామ స్మరణ. మనం ఆ జీవితానికి మనం ఈ జగత్తు ఆనందమయమే, దుఃఖానికి లేదు. మనమే భ్రాంతి చేత దుఃఖం కలుగుతుంది. అజ్ఞానం చేతనే మనం భయపడుతున్నాం నాయన. ఆ జగత్ ప్రభుని ఒడిలో కూర్చొని ఈ జగన్నాథుని చూసి ఆనందలేకపోతున్నాం. దీనికి కారణం ఆ జగత్ ప్రభు మనకు అండగా ఉన్నాడని, మనం ఆయన నిత్యదాసుని విషయం మర్చిపోవటం వలన ఈ భ్రాంతికి లోతున్నాము, ఇక్కడ కష్టాలు సుఖాలకి. అంతేగాని మనం ఆ జగత్ ప్రభుని చేతిలోని బొమ్మలము అనుకుంటలేదు. ఆయన ఏ విధంగా నటించమంటే ఆ విధంగా వచ్చిన పాత్రధారం మర్చిపోవటం వలన, ఆ కృష్ణుని మర్చిపోవటం వలన మనం ఈ విధంగా దుఃఖపడుతున్నాను. అందువలన కృష్ణుని మరచుడే పాపము నాయన. కృష్ణుని మర్చిన వారిని మాయా అవలీలగా ఆక్రమిస్తుంది. అయితే మాయచ ఆక్రమించినాడు ఏమవుతాడు? సత్యమైన శాశ్వత వస్తువును కనుగొనలేకపోతున్నాడు. ఈ జగన్మాయయు స్వప్నం వలె జనులను వంచి సంసార కుహరమున వారిని పడవేసి యాతన పెట్టుచుండు విద్యను అప్పగించి చూస్తున్నాడు. నాయన ఈ మాయతో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు అంతా ఒక నాటకరంగా భావించాలి. జీవులందరూ పాత్రదాలే తమ పాత్రను ఇక్కడ నేర్పుతూ పోషించుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఈ రంగంలో మనం చేసే చర్యలన్నీ ఎలా ఉండాలి? మన ధర్మాలను నిర్వర్తించి ఉండాలి. అంతేగాని ప్రభు ఆనందం కోసమే మనం ఆనందంగా నటిస్తే ఆయన సంతోషించి మనం అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఆ భగవంతుని యొక్క కృప పొందటానికి అవకాశం కలుగుతుంది. ఆయన ఇక్కడ ఎంతో నేర్పుతో అభినయించి ఆడతావో అక్కడ తెరలోనూ దాగుండి నీ ఆటలో నీవు చూపు నేర్పించి చూసి ఆ భగవంతుడు, ఆ కృష్ణుడు, ఆ కుస్మహరుడు పొంగిపోతూ నీకు తగిన బహుమాన్ని ఇచ్చి తన అంతరంగునిగా తీసుకుంటకు కూడా ప్రభు సిద్ధపడతాడని అన్నాడు. అందువలన నాయన ఇక్కడ కలిగే కష్టం సుఖాన్ని పొంగిపోకుండా ప్రభు నామాన్ని స్మరిస్తూ ఏం చేయాలి? మనం చేయవలసిన విధి ఏమిటండి? ప్రభు నామాన్ని అంటే ఆ కుస్మర నామాన్ని స్మరిస్తూ మన పాత్రను చాలా జాగ్రత్తతో యథాతథంగా నిర్వహిస్తే ప్రభువు కూడా ఏం చేస్తాడు? రాబోయే జన్మలో కూడా మంచి మంచి పాత్రలను ఇచ్చి తన పరివారంలో చేర్చుకుంటాడు. దీనికంటే ఇంకా గొప్పది ఏముంది నాయనా అని ప్రభువు చెప్తున్నారన్నమాట. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ఆ ప్రభువుని మర్చిపోకూడదని మనల్ని ఆయన ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉన్నాడు. మనం ఎంత ఏ మాత్రం బాధ కలిగినా ఆయన దానికి బదులు తీసుకుంటూ ఉంటాడు. మనం ఏమాత్రం బాధ కలిగించకూడదు. అతని ప్రేమ అంతటా సమానంగానే ఉంటుంది అని అతడే మనకి ఆత్మబంధువు. అతడు ఈ కర్మశిష్యులకి గోచరించేవాడు కాబట్టి మనని చిరకాలం నుండి మనను ఉద్ధరించుతూ ఈ దశను తీసుకువచ్చాడు. ఇక్కడి నుండి కూడా తన పథకం ప్రకారమే ఉన్నత ధామానికి శాశ్వత సుఖప్రాప్తికి అక్కడికి చేర్చుతాడు అని. కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలి? ఆయన యొక్క కృపకు పాత్రుడవుతూ హరిసము ఆయన నామస్మరణ చేసుకుంటూ మనం ఆయన ప్రేమ కోసం ఆయన ప్రేమ కృపాకరుణ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అందువల్ల ఆయన మెప్పిస్తానికి ఏం చేయాలి? నామం చేయాలి. నామంతో పాటు దీనులను దుఃఖితులను ఆదుకుంటూ ఉండాలి. ఆయన ఏ పాత్ర ఇచ్చినా దానికి చక్కగా నటించి ఆయన మెప్పు పొందించాలి. అంతేగాని ప్రేమ ఎవగింపు పక్కన ఏమీ ప్రేమ తప్ప ఆయనకి ఏమీ తెలియదు. భగవంతుడు ప్రేమించేవాడే కానీ దండించేవాడు కాదని చెప్పాలి.
కాబట్టి ఇక్కడ జీవితాన్ని ఎంత చక్కని క్రీడా మాత్రం అనుకుంటూ ఉండాలి అని చెప్తూ బాబా ఆ, ఈ జగత్తే ఒక నాటక రంగంగా అని తెలియపరిచారు. మరి కాబట్టి దానికోసం ఎద్దబైన ఆలోచన చేసుకోకుండా సుఖంగా ఉంటూ ఆ భగవంతుని మీద భారం వేసి తమ ఏ పాత్ర ఇచ్చిందో ఆ పాత్ర పోషించ సిద్ధంగా ఉండాలి. ప్రతిదీ ఆయన యొక్క ప్రసాదంగా భావించి మనం ఆనందంగా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. సోదరా, రసిక నా ఎదురుగా ఉన్న ఉత్తరంలోని చోటు పూర్తయింది నాయనా. భావోద్రేక ప్రవాహపు పరవలు తొక్కుకుంది. ఏం చేయను, ఇక ఆపక తప్పదో ఆపుతున్నాను. ఈ విషయాలంటి గురించి శ్రద్ధగా చింతన చేసి గ్రహించు అంటున్నారు. నీ ఉత్తరం చూసి నాలోని భావాలను నీతో చెప్పాలను తాహతాలాడటం వల్ల ఇవన్నీ చెప్పాను. నేను చెప్పిన విషయాలని నీ ఉత్తరంలో రాసిన విషయాలని చక్కగా శ్రద్ధగా వాటి మీద చింతన చేయనాయనా. ఆకలింపు చేసుకొని నీ మనసులో ఈ విషయాలను ఆలోచించుకుంటూ ఉండు నాయన. ఆ విధంగా గ్రహించి నీ జీవితాన్ని సార్థం చేయనాయనా అని చెప్తున్నారన్నమాట బాబా. కాబట్టి ఆ కృష్ణుని నామం మరవద్దు. ఆ కృష్ణునితోనే మన వాడు అన్న భావంతో ఉండునాయన అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా మనం నిర్దేశించిన పాత్రలో ప్రభువు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆ భగవన్ చింతనలో ఆయన చెప్పిన బోధనలో గ్రహించి మనం జీవితాన్ని సార్థం చేసుకోవాలి ఆ కుసుమహరుల కృపతో. జై కుసుమార. కుసుమహర కుసుమహర కుసుమహర. పత్రావళి 3వ భాగంలో 56వ లేఖ. ఈ జాబ్ కూడా బాబా రసిక్ సోదరుడికి రాసినటువంటిదే. లేఖ ప్రారంభంలోనే నీ లేఖ నాకు మత్తెక్కిస్తుంది. ఎప్పుడు మత్తు కలుగుతుందండి? ఏదైనా ఒక విషయంలో అతిగా పొందినప్పుడు మాత్రమే. సాధారణంగా పొందితే ఆనందం ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ కలిగితే మహదానందంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ కలిగితే మొత్తెక్కుతుంది. ఇక్కడ బాబాని మత్తెక్కించే విషయాలు ఏంటి? కేవలం రసిక్లాల్ తాను నిర్వహిస్తున్నటువంటి భగవన్నామ స్మరణ, తాను పెంపొందించుకున్నటువంటి ప్రేమ, ఇతరులపై తాను చూపిస్తున్నటువంటి తన వాత్సల్యం, అన్నార్తులను ఆదుకోవడం, సత్పురుషులతో సత్సాంగత్యం చేస్తూ ఉండడం, నిరంతరం సదాలోచనలు చేస్తూ సత్కర్మల్నే భగవత్పరంగా ఆచరిస్తూ పోవడం, ఇటువంటి విషయాలన్నీ రసిక్లాల్ దగ్గర కుక్కొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఆ భావంతో రాసినటువంటి లేఖ ఎప్పుడైతే బాబా చదివాడో తనకి ఆనందం నుంచి మహదానందం, అక్కడి నుంచి పిచ్చిలోకి వెళ్ళింది. నీకు ఏమని జవాబు రాయాలో నాకు తెలియనటువంటి భావాలు నాలో, ఇది రాద్దామా, అది రాద్దామా, అలా రాద్దామా, ఇలా రాద్దామా అనేటువంటి విపరీతమైనటువంటి వేరువేరు భావాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ బాబా
తనకు ఈ విషయాలు తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులు, ప్రాణం కలవి, ప్రాణం లేనటువంటివి కూడా తమ తమ నాట్యంతో మురిపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రాణులు, మనుషులు, జీవులు, జంతువులు ఇవన్నీ కూడా సహజంగానో నేర్చుకోనో నాట్యం ఆచరిస్తూ ఉంటాయి. ప్రాణం లేనటువంటి వస్తువు గాలిపటం, అది కూడా ఆనందంగా తల ఊపుతూ ఉంటుంది. ఎప్పుడండి? ఎవరైనా సరే దానికి తాడు కట్టి గాలిలోకి వదిలినప్పుడు గాలివాటానికి అనుగుణంగా తన తలను ఆడిస్తూ, తోకను ఊపుతూ, నాట్యం చేస్తూ ఆనందాన్ని కలిగిస్తాయి. మొత్తానికి ఏ జీవరాశి అయినా, ప్రాణం లేటువంటి వస్తువైనా సరే ఆనందంతో ఈ జగత్తుని మైమరిపిస్తూ ఉంటాయి. కేవలం ఇవన్నీ కూడా ఈ జగత్తును ఆశ్రయించాయి అంటే తమ తమ పాత్రలను నిర్వహించడానికి, పోషించటానికే వచ్చాయి. ఈ జగత్తే ఒక నాటక రంగం. నాటకంలో ఉన్నటువంటి పాత్రలను పోషించడానికి కొంతమంది వేషధారులు ఉంటారు. వారికి ఆ వేషధారణ చేసి వారు చెప్పవలసినటువంటి లేదా పాడవలసినటువంటి విషయాలను వారికి తర్ఫీదు ఇచ్చి ప్రావీణ్యత పొందిన తర్వాతే నాటకాన్ని ప్రారంభిస్తారు. అటువంటి నాటకంలో ఎంత ప్రావీణ్యత పొందిన వారైనప్పటికీ ఎక్కడైనా తప్పులు చేస్తారేమో అనేటువంటి, లేదా చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండడానికని నిర్వాహకులు, అంటే ఇక్కడ దర్శకుడు అని చెప్పుకోవాలి, ఆయన తెరచాటు నుంచి వారికి ఆ తప్పులు రాకుండా అందిస్తూ ఉండడం, అలాగే అభినయంలో కూడా ఇంకా రక్తి కట్టించడానికి, వారు అనుకున్న రకంగా అభినయం పూర్తి చేయటానికి కావలసినటువంటి సలహాలు తెరచాటు నుంచే ఇస్తారు. కానీ వారికి వచ్చు కదా అని చెప్పి నాటకం స్టేజి మీదకు వచ్చి వారేమీ చెయ్యరు. చేస్తే మొత్తం నాటకం అంతా రసాభాస అవుతుంది. ఇదంతా కూడా జీవులు ఈ భౌతిక శరీరాన్ని తీసుకొని ఈ ప్రపంచం అనే నాటకంలో వారి వారి పాత్రలను పోషిస్తూ ఉన్నారు. జీవరాశులు కూడా ఆ భగవంతునివే, ఆయన సృష్టించినవే, ఆయనవే. అందువలన ఎవరు కూడా కష్టపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వారికి కూడా ఎంతవరకు సహకారం అందించాలో అంతవరకు ఆ జగన్ని ఎంత సహకారం అందిస్తూనే ఉంటాడు. మన పిల్లలు, మన వస్తువులు అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో అలాగే భగవంతుడు, వస్తువులు, ఆ భగవంతుని తాలూకు మనుషులు అన్నా తనకి అంత ప్రేమే ఉంటుంది. వారు మనుషులు ఓడిపోవడానికి ఎవరు ఒప్పుకుంటారండి? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక నాటకం వేసినా, ఒక డాన్స్ చేసినా అందులో ఉత్తీర్ణత సాధించి బహుమతి పొందాలి
అనేటువంటి కాంక్షతోటే ఉంటారు తప్ప వేరే విధంగా ఎవరు ఉండరు కాన. అలాగే భగవంతుడు కూడా తన బిడ్డలు నిర్వహించవలసినటువంటి పాత్రలను చక్కగా నిర్వహించి మరలా తన వద్దకు రావాలి అనేటువంటి ధ్యేయంతో కావలసిన వారికి సహకరిస్తాడు. ఇక్కడ కావలసిన వారికి సహకారం అంటే అంతా నేనే చేయగలను, నేనే చేసుకోగలను అనేటువంటి అహంకారులకు ఎప్పుడూ కూడా భగవత్ సహకారం అందదు. చివరకు రసాభాసే మిగులుతుంది వారికి. ఎప్పుడైతే వారు నిర్వహిస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా భగవత్పరంగా చేస్తారో, భక్తి శ్రద్ధలతో చేస్తారో, నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారో, ప్రేమ హృదయులై ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన సహకారాన్ని పొందగలుగుతారు తమ జీవిత నాటకంలో. అలా నాటకంలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చినట్లుగానే ఈ భౌతిక దేహంతో పరిపూర్ణమైనటువంటి జీవనాన్ని సాగించినప్పుడు, అంటే జన్మ తీసుకున్నందుకుగా కొన్ని కర్తవ్య నిర్వహణలు ఉంటాయి. వాటినన్నిటినీ బాధ్యతాయుతంగా, పరిపూర్ణంగా, ఎటువంటి మాట పడకుండా, ఎటువంటి లోపము లేకుండా నిర్వహించడం అన్నది ఆరితేరిన వారు చేసేటువంటి పనులు. అయ్యే కార్యక్రమాల నిర్వహణ లోపంలో ఉన్నవాళ్ళు నాటకంలో ఉన్నవారే, కానీ ఉత్తీర్ణత పొందలేక, బహుమతులు పొందక మరలా ఈ జన్మలు తీసుకోవటం అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే తన కర్తవ్యాన్ని 100% నిర్వహించి అందరి మన్ననలను పొందినవాడు తప్పకుండా ఆ భగవంతుని చేత కూడా ప్రశంసలు పొంది బహుమతి గ్రహిస్తాడు. ఆ బహుమతే మరు జన్మలో ఇంతకన్నా మంచి జీవితం. మంచి అంటే కష్టం లేకపోవడమే సుఖం. కష్టం, నరకం వేరు, స్వర్గం వేరు అని లేదు. ఇబ్బందులు పడకపోతే సుఖం కలిగినట్లే. అటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఒక జీవితాన్ని పొందడం అంటే దానికి ఎంతో కృషి పూర్వజన్మలో చేసి ఉండాలి. ఆ కృషి సఫలీకృతమే మరుజన్మలో తాను పొందినటువంటి ఈ మహదానందకమైనటువంటి జీవితం. ఈ జీవితం కూడా ఎవరు కోరుకున్న కోరికల ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి. నీచమైన కోరికలు ఉన్న వాళ్ళకి వారి బ్రతుకు అలాగే ఉంటుంది. తదనుగా వారు పొందేటువంటి జన్మ కూడా నీచంగానే ఉంటుంది. నిరంతరం ఎవరికైనా సహకరిద్దాం అనేటువంటి ఉద్దేశంతో సావకాశం ఉన్నంత వరకు అందరికీ తన సహకారాన్ని అందిస్తూ నిరంతరం ఆ భగవన్నామస్మరణ చేస్తూ నామధనాన్ని, ప్రేమ ధనాన్ని ప్రోగు చేసుకున్న వాళ్ళు ఈ జీవితంలో అనుభవించిన దానికన్నా మంచి జీవితాన్ని పొందుతారు మరుజన్మలో.
కోరికలు పూర్తిగా నశించి, కోరికలు నశించడంతో పాటు ఆ కోరిక అనేటువంటి దానికి ఉన్నటువంటి మూలం కూడా నశించాలి. అంతవరకు ఈ జన్మలు తీసుకోక తప్పదు. ఎప్పుడైతే మూలం కూడా నశిస్తుందో వారు ఆశించినట్లుగా ఆ భగవత్ పాద సన్నిధికి చేరుకోగలుగుతారు. అక్కడ ఆ నల్లనేయతో రాసలీలలో పాల్గొనగలుగుతారు. ఇది పూర్తిగా జీవితానికి సంబంధించినటువంటి విషయం. మన కోరికలకు, మనం కోరుకున్నటువంటి కోరికల మేరకు ఈ జీవితం మనకు వచ్చింది. అలాగే ఈ జీవితం చూసైనా సరే అటువంటి కోరికలు కోరుకోకూడదని చెప్పి సరైనటువంటి కోరికలు కోరి, ఆ కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే స్వప్రయోజనానికి కాకుండా, దాని వలన సొంత లాభం చేకూరకుండా ఇతరులు లాభపడేటట్లుగా కోరుకుంటూ ఉండాలి. అప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడు. మనకి బహుమతిగా మరుజన్మ సుఖవంతంగా ఉండేటువంటిది అవరుస్తాడు మనకి. అందరూ తన బిడ్డలే, అందరూ ఉత్తీర్ణత పొందవలసిన వాళ్ళే. అయితే ఈ కోరికల వల్ల కొందరు వెనకబడతారు, కొందరు ముందు ఉంటారు. ఈ వెనకబడిన వాళ్ళకి వారు ఉత్తీర్ణత సాధించటానికి ముందునున్న వాళ్ళందరూ కూడా మరికొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల్ని, గురువులను, సద్గురువులను, స్వాములను, ముని పొంగవులను సృష్టిస్తాడు భగవంతుడు. వారి ద్వారా ప్రవచనాలు ఆలకించి ఆకళింపు చేసుకొని సన్మార్గంలో సన్మార్గవర్తిగా నడుచుకోవడమే ఆ నల్లనయ్య ధ్యేయం. తద్వారా అందరూ ఉద్ధరింపబడాలి, ఉత్తీర్ణత పొందాలి అని తలంచుకుంటాడు ఆ భగవంతుడు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడి మీద నిష్ఠూరం అన్నది వేస్తూనే ఉంటారు జనులు. నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, నాకు ఎందుకు ఈ కష్టాన్ని కలిగించాడు భగవంతుడు అని చెప్పి భగవంతుడిని నిష్ఠూరంగా మాట్లాడతారు. అది చాలా పొరపాటు, పెద్ద తప్పు. గీతలో కూడా దీన్నే విశదీకరించారు. మనం చేసేటువంటి తప్పులలో ఇది ఒకటి. నీ కర్మానుసారం ఈ జన్మ నీకు లభించింది, అయినప్పటికీ కూడా ఇటువంటి జన్మ నుంచి బయటపడటానికి సహకరిస్తున్నాడు భగవంతుడు. కానీ నిన్ను కష్టాల్లో నెట్టడానికి ఎప్పుడు కూడా భగవంతుడు చూడడు. తన వారికి కష్టం కలిగిద్దాం అనేటువంటి కోరిక ఎవరికి ఉంటుందండి? సాధారణ మానవుడికే ఉండదు, సాధారణ జీవికే ఉండదు, ఏ ప్రాణికి ఉండదు. అటువంటిది సమస్త ప్రాణకోటిని సృష్టించినటువంటి భగవంతుడికి ఎందుకు ఉంటుందండి? బాగా ఆలోచించవలసిన విషయం. ఆపద కలిగినప్పుడు భగవంతుణ్ణి నిష్ఠూరించడం అన్నది పూర్తిగా మానుకోవాలి. ఎవరైనా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నా సరే వారి దిశ మార్చాలి, వారికి తెలియచెప్పాలి.
అందువల్ల నా నల్లనయ్యను నువ్వు నిష్ఠూరం ఎంచుకయ్యా అంటాడు. ఎప్పుడో రసిక్లాల్కి జరిగినటువంటి ఏదో సంఘటనలో నాకు ఎందుకు ఈ రకంగా జరిగిందని అని ఉండొచ్చు. ఆ భగవంతుడిని నిష్ఠూరంగా మాట్లాడి ఉండొచ్చు. దానికి బాబా ఇస్తున్నటువంటి జాబు. ఈ నాటకంలో కొందరు ఆ క్యారెక్టర్కి ప్రాణం పోస్తారు. ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోయి జీవించి రక్తి కట్టిస్తారు. అలాంటి సమయాల్లో ప్రేక్షకులకు కన్నీరు కూడా వస్తూ ఉంటుంది. ఆ నటన వారి చాతుర్యానికి నిజంగానే అక్కడ జరుగుతుందేమో అని భావించి అశ్రుధారల కారటం పరిపాటి. అలాంటి సమయంలో తెర వెనుక నుంచి అందిస్తున్నటువంటి వాళ్ళు లేక దర్శకులు ఇటువంటి వారు ఆ నాటక రంగంలో ఆ స్టేజీ మీదకి వచ్చి వారిని ముద్దాడితే ఎంత రసాభాసగా ఉంటుందో ఆ రకంగానే భగవంతుడు మన కష్టాలలో ఉన్న మన జీవిత ఈ నాటక రంగంలో మనం ఉన్నప్పుడు మెచ్చుకున్నప్పుడు కూడా తాను వచ్చి మనల్ని ముద్దాడితే అంతే రసాభాసగా ఉంటుంది. అందుకనే నటనకు సరిపడేటువంటి బహుమానాన్ని తప్పకుండా అందిస్తాడు అంటాడు బాబా. నీ జీవితాన్ని చక్కగా జీవించినట్లయితే తప్పకుండా అంతకన్నా ఉన్నతమైనటువంటి జన్మ లభిస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ సమయం భగవత్ చింతనలో గడపవచ్చు అని చెప్తున్నాడు బాబా. ఈ జగత్తంతటిని ఆ నల్లనయ్య తన సౌందర్యంతో మత్తెక్కిస్తుంటే రాధాదేవి సౌందర్యంతో ఆ నల్లనయ్యకే మత్తెక్కిస్తుంది. మనం ఎన్నో లేఖల్లో చెప్పుకున్నాం, ఏదైనా కార్యం సాధించాలి అంటే, ఏదైనా ఒక విషయాన్ని తండ్రితో చెప్పి చేయించుకోవాలి అంటే తండ్రి చేస్తాడా చెయ్యడా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే తండ్రితో ఏ రకంగా చెప్పాలి అనేటువంటి విషయానికి చాలామంది భయపడి తమ పనులను సాధించుకోవడానికి తల్లిని సాధనంగా వాడుకుంటూ ఉంటారు. చెప్పాలి అంటే నా జీవితం మొత్తం అలాగే వాడుకున్నాను. ఇది చాలామంది చేసేదే. అలాగే కృష్ణుని పొందాలి అంటే రాధని సంతృప్తి పరచాలి మనం. రాధాదేవి ఎప్పుడైతే మన చేసేటువంటి ప్రయత్నాలకు ప్రసన్నం అవుతుందో తప్పకుండా మన గురించి ఆ కృష్ణుడికి నివేదిస్తుంది. ఆయన మన్నలను అప్పుడు మనం పొందగలం. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం అస్థిపంజరానికి శరీరానికి
ఉన్న తేడా. ఈ రెండు అప్పుడే వేరు అవుతాయి తప్ప ప్రాణం ఉన్నంతసేపు రెండు ఒకటే. ఒకదాన్ని ఒకటి కప్పి ఉంచడం వల్ల ఈ ఈ సౌందర్యం ఎలాగైతే బహిర్గతం అవుతుందో అలాగే కృష్ణుని శోభాయమానం అంతా కూడా ఆ రాధాదేవి వల్లే జరుగుతుంది సుమా. అటువంటి సౌందర్యమూర్తిని మనం ఆస్వాదించాలి అని అనుకుంటే దానికి తగినటువంటి పాత్రలను మనం తెచ్చుకోవాలి. అంటే పూర్తిగా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో మన ప్రవర్తన ఎలాగైతే ఉన్నదో దానికి తగునుగుణంగానే మన మరుజన్మ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రసమయుణ్ణి చూస్తూ ఆయన ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఎవరైనా సరే నిరంతర భగవన్నామ స్మరణ, తన హృదయాలను ప్రేమతో నింపుకోవడం, ఆ నింపుకున్న ప్రేమను నలుగురికి పంచిపెట్టడం, భగవత్ సంతానమైనటువంటి ఈ జీవులకు కావలసిన వారికి మన మేరకు మనకు అందుబాటులో ఉన్నంత వరకు సహకారం అందించడం, నిరంతరం సదాలోచనలు చేస్తూ సత్కాలక్షేపాలు చేస్తూ సన్మార్గంలో నడుస్తూ మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవత్పరంగా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ రసమయుణ్ణి ఆస్వాదించగలిగేటువంటి అదృష్టం కలుగుతుంది సుమా అని బాబా ఈ లేఖ ద్వారా రసిక్ లాల్కి తెలియజేస్తున్నాడు. కుసుమహర కుసుమహర కుసుమహర, మీ అన్నాజీరావు.